కానీ ఇక్కడ చాలా వరకు ఏంటంటే క్రిస్టియన్స్ కి బైబిల్ కి అండ్ ఖురాన్ కి మధ్య సంబంధం ఎక్కువ ఉంటుంది కానీ ఖురాన్ కి అదర్ హిందూ గ్రంథాలకి ఎలాంటి సంబంధం లేదని వేరే వాళ్ళు మాట్లాడారు. వీళ్ళు మాత్రం దాన్ని కంపారిజన్ చేసి అందులో లూప్ హోల్స్ అయ్యి చాలా ఉన్నాయి. వాటి గురించి మీరేం చెప్తారు? ఇది నిజం చెప్పాలంటే హైందవ సంస్కారానికి, ఎందుకంటే లక్షలాది సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సంస్కారం అది భారతీయ హైందవ సంస్కారం. అందులో ఉన్నటువంటి గ్రంథాలు కూడా చాలా సంవత్సరాల క్రితం వచ్చినటువంటి గ్రంథాలు. వీళ్ళకి ఏమిటంటే ఇప్పుడు ఇస్లాం 1400 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి విషయం. ప్రపంచంలో అప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని విషయాలు మాత్రమే అందులో ఉన్నాయి. ఇస్లాంలో కొత్తగా మానవుల కోసం గాని మానవత్వం కోసం గాని ఏదైనా ఒకటి రెండు విషయాలు అందులో ఉంటే అది అప్పటికే ఈ ప్రపంచంలో అందరికీ తెలిసినవి, అందరూ ఆచరించేవి, ఎన్నో మతాల్లో చెప్పబడి ఉండేవి. ముఖ్యంగా హైందవ సంస్కారంలో చాలా సంవత్సరాల క్రితమే చెప్పబడినటువంటి విషయాలు. బహుభార్యత్వం గురించి, దాని గురించి కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ముస్లింలో ఉన్నటువంటి దరిద్రాలు అని ఆవిడ చెప్పడం కూడా జరిగింది. సో దాని గురించి మీరు ఇప్పటిదాకా చెప్పిన దానిలో ఉన్నాయి, లేవని కాదు. కానీ అయినా కానీ ఇన్ని తెలిసినా కానీ చాలా మంది ముస్లిం స్త్రీలు బయటికి ఎందుకు రావట్లేదు? పెద్దలు అంటే ప్రవక్తలు అని చెప్పుకున్నటువంటి స్టేజ్ షోలు ఇచ్చేటువంటి షఫీ గారు లాంటి వాళ్ళు ఎందుకు దాన్ని ఇంకా సమర్థిస్తున్నారు? ప్రవచనకర్తలు. ప్రవచన బ్రేకప్ అంటే ఏంటి బ్రేకప్? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక స్త్రీ ఇలా బహిరంగ వచ్చి చెప్పారు అని. బహుశా అందులో హలాలా అన్న ఒక ప్రక్రియ ఉంది ఇస్లాం. హలాలా గురించి హలాలా అదేంటంటే ఒక స్త్రీ పురుషు భార్య భర్తలు వాళ్ళ దగ్గర ఏదో మనస్పర్ధాలు వచ్చి విడిపోయారు. తలాక్ ఎందుకంటే 3 సార్లు తలాక్ చెప్తే విడాకులు అయిపోతుంది ఇస్లాం. పెళ్లికి కూడా వాళ్ళు కుబూలే అని చెప్పి 3 సార్లు అయిపోతుంది. దాని తర్వాత కాస్త మనిషి ఆలోచించవచ్చు, లేదా పిల్లలు ఉంటారు, పిల్లల భవిష్యత్తు గురించో ఇద్దరు మళ్ళీ కలవాలనుకుంటే ఇస్లాం వాళ్ళ ఇద్దరి మధ్య అడ్డుపడుతుంది. మీరిద్దరు ఇప్పుడు కలవడానికి లేదు, ఇంకా కలవాల్సిన అవసరం కాదు, కలవడానికి ఒక షరతు విధిస్తుంది. దాన్ని హలాలా అంటారు. అదేంటంటే ఆ స్త్రీ వేరే ఒక పురుషుడిని వివాహం చేసుకొని ఆమెతో అతనితో లైంగిక సంబంధం కూడా ఏర్పరచుకొని అతను విడాకులు ఇస్తే తప్ప ఈ మొదటి భర్తతో కలవడానికి ఆస్కారం లేదు. దీన్నే హలాలా అంటారు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్ర. ఎక్స్ ముస్లిం దారా సికో గారు సనాతన ధర్మం గురించి కూడా ఆయన మాట్లాడబోతున్నారు. సో అవన్నీ ఏంటి, ఆ విశేషాలన్నీ కూడా డైరెక్ట్ గా ఆయన అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ దారా సికో గారు. వెల్కమ్ టు ఐరా మీడియా. సార్ థ్యాంక్ యూ, ధన్యవాదాలు మీరు మీ ఛానల్లోకి పిలిచినందుకు. ముఖ్యంగా చాలా మంది ముస్లింలకు అది వ్యతిరేకంగా ఉండవచ్చు అంటే ఒక కోణంలో అయి ఉండవచ్చు, కానీ ఎవరికైతే ఖురాన్ గాని ఇస్లాం గాని అధ్యయనం చేసి దాన్ని వాస్తవాలను అర్థం చేసుకున్న వాళ్ళకి అది వ్యతిరేకంగా అనిపించదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా స్క్రిప్చర్స్ కు ఇస్లాంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాల్లో ప్రధానమైనటువంటిది ఖురాన్, దాని తర్వాత హదీస్ గ్రంథాలు, వీటి ఆధారంగానే అందులో ఉన్నటువంటిది విషయాలే మేము మాట్లాడతాం తప్పితే బయటి నుంచి ఇప్పుడు ఇస్లామిక మత ప్రచారకులు ఎవరైతే ఉన్నారో ప్రసంగాలు ఊకదుంపుడు ప్రసంగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తున్నటువంటి కథలు గాని వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు గాని అది పుస్తకాలు లేవు. అంటే ఇక్కడ ముస్లిమ్స్ లో ఇందాక మీరు చెప్పారు చూడండి, ఊకదంపుడుగా ప్రసంగాలు ఇవ్వడం. ఆ ప్రసంగాల్లో వాళ్ళు హిందూ గ్రంథాలకి ముస్లిం గ్రంథానికి మధ్యలో ముడిపెట్టడం కూడా చాలా చూసాం మనం. అవును, కానీ ఇక్కడ చాలా వరకు ఏంటంటే క్రిస్టియన్స్ కి బైబిల్ కి అండ్ ఖురాన్ కి మధ్య సంబంధం ఎక్కువ ఉంటుంది కానీ ఖురాన్ కి అదర్ హిందూ గ్రంథాలకి ఎలాంటి సంబంధం లేదని వేరే వాళ్ళు మాట్లాడారు. వీళ్ళు మాత్రం దాన్ని కంపారిజన్ చేసి అందులో లూప్ హోల్స్ అయ్యి చాలా ఉన్నాయి. వాటి గురించి మీరేం చెప్తారు? ఇది నిజం చెప్పాలంటే హైందవ సంస్కారానికి, ఎందుకంటే లక్షలాది సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సంస్కారం అది భారతీయ హైందవ సంస్కారం. అందులో ఉన్నటువంటి గ్రంథాలు కూడా చాలా సంవత్సరాల క్రితం వచ్చినటువంటి గ్రంథాలు. వీళ్ళకి ఏమిటంటే ఇప్పుడు ఇస్లాం 1400 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి విషయం. ప్రపంచంలో అప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని విషయాలు మాత్రమే అందులో ఉన్నాయి. ఇస్లాంలో కొత్తగా మానవుల కోసం గాని మానవత్వం కోసం గాని ఏదైనా ఒకటి రెండు విషయాలు అందులో ఉంటే అది అప్పటికే ఈ ప్రపంచంలో అందరికీ తెలిసినవి, అందరూ ఆచరించేవి, ఎన్నో మతాల్లో చెప్పబడి ఉండేవి. ముఖ్యంగా హైందవ సంస్కారంలో చాలా సంవత్సరాల క్రితమే చెప్పబడినటువంటి విషయాలు. ఉదాహరణకి ఇప్పుడు వీళ్ళు ఇస్లాంలో ఏమంటారంటే తౌహీద్ అంటారు, అంటే ఏకదైవం, ఒకే దైవాన్ని విశ్వాసించాలి.
కానీ నిజం చెప్పాలంటే ఇస్లాం ప్రస్తుతం ఉన్నటువంటి ఇస్లాంలో ఎక్కడ కూడా ఏకదైవం అన్న ఆచరణలో లేదు. ఆచరణలో ఏకదైవం అన్నది వాళ్ళు పేరుకు చెప్పుకుంటున్నారు తప్పితే ఎక్కడ లేదు. విగ్రహారాధనను వ్యతిరేకిస్తున్నారు. కానీ మీరు మక్కా హజ్కు యాత్రకు వెళ్ళినట్లయితే అక్కడ ఒక హజరే అస్వద్ అని నల్లని రాయి ఉంటుంది. ఇక్కడ హైందవ సంస్కారంలో విగ్రహాన్ని పూజిస్తారు, ఆరాధిస్తారు, దూరం నిలబడి నమస్కరిస్తారు. కానీ ఆ హజరే అస్వద్ అన్న నల్లని రాయిని వీళ్ళు చుమ్మనం చేస్తారు, ముద్దులు పెట్టుకుంటారు. ఒకే ఇంత ముక్క రాయి కోటాను కోట్ల మంది హజ్కు వెళ్తున్నటువంటి ప్రతి హాజీ దాన్ని ముద్దు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ పాపాలన్నీ అది స్వీకరించేస్తుంది. అప్పుడు మీరు ఆ ప్రక్షాళనం పొందుతారు, పాప విముక్తులైపోతారు దాన్ని ముద్దు పెట్టుకుంటే అన్నది విశ్వాసం. ఆ యొక్క రాయి ఏదైతే ఉందో అది హిందూ సమాజానికి సంబంధించినటువంటి శివలింగానికి సంబంధించినటువంటి ఒకానొక ప్రతీక అని కూడా మాట్లాడుతున్నారు. అది ఇప్పుడు శివలింగం అక్కడ ఉందా లేదా అన్నది అది వేరే విషయం. ఈ రాయి వీళ్ళు స్వర్గం నుంచి వచ్చింది అని వాళ్ళు విశ్వసిస్తారు. కానీ అదే రాయి అబూ తాహిర్ హర్మంటెన్ అనే అతను 9th సెంచరీలో 9వ శతాబ్దంలో అక్కడికి వచ్చి దాని మీద దాడి చేసి ఆ రాయిని తీసుకెళ్లిపోయాడు. వెళ్తూ 30,000 మంది హజ్ యాత్రికులను చంపేసి అక్కడ నిలబడి చెప్పాడు. ఎందుకంటే ఖురాన్ లో ఒక కథ వస్తుంది ఏంటంటే మక్కా మీద కాబా మీద ఎవరైతే దాడికి వచ్చారో వాళ్లను మేము ఏనుగుల మీద దాడి చేయడానికి వచ్చినటువంటి వాళ్లను మేము పక్షుల నోట్లో రాళ్లుతో ఇచ్చి వాళ్లను చంపేశామన్న ఒక కథ. అలం తర కైఫ ఫఅల రబ్బుక బి అస్హాబిల్ ఫీల్ అలం యజల్ కైదహుం ఫీ తజ్లీల్ అన్న ఒక అధ్యాయంలో అది ఉంది. ఈ అబూ తాహిర్ హర్మంటైన్ అనే ఈ అతను దాడికి వచ్చి 30,000 మంది హాజీలను చంపేసి అక్కడ నిలబడి ఈ రాయిని నేను తీసుకెళ్తున్నాను, మీరు ఏనుగుల మీద దాడికి వచ్చినటువంటి వాళ్లను పక్షుల నోట్లో రాళ్లు వేసి చంపేశారని మీరు చెప్తున్నారు కదా, అల్లాహు రక్షించాడు, ఇప్పుడు నేను తీసుకెళ్తున్నాను, నా నుంచి ఎలా రక్షిస్తారో మరి రక్షించండి అని సవాల్ విసిరాడు. ఆయన తీసుకెళ్లిపోయాడు. ఆ హజరే అస్వద్ అన్న రాయి 23 సంవత్సరాలు అతని ఇంట్లో ఉంది. అది కొంతమంది ఏమో దాన్ని అతని యొక్క టాయిలెట్ లో పెట్టుకున్నారని చెప్పుకుంటారు. సరే, దానికి పెద్దగా ఆధారాలు చరిత్రలు పూర్వకంగా లేవు కాబట్టి నేను దాని మీద మాట్లాడడం లేదు. ఏది ఏమైనప్పటికీ అతను అక్కడి నుంచి తీసుకెళ్లాడన్నది వాస్తవం. 23 సంవత్సరాలు హజ్ ఆ నల్లని హజరే అస్వద్ లేకుండానే జరిగింది. దాని తర్వాత అబ్బాసీద్ ఖలీఫా కాలఘట్టంలో చాలా డబ్బులు బంగారు నాణాలు అది ఇచ్చి అతని దగ్గర కొనుక్కొని వచ్చారు. పగలగొట్టినటువంటి రాయిని అతను పగలగొట్టాడు. ఆ ముక్కలను అతికేసి ఇప్పుడు పెట్టుకున్నారు. అది మళ్ళీ మరి ఇలాంటి కథలు నిజంగానే అల్లాహు దాన్ని ఆకాశం నుంచి స్వర్గం నుంచి పంపించి ఉన్నట్లయితే తను కాపాడుకోవాలి కదా. ఇలాంటివి ఇప్పుడు ఈ కాలఘట్టంలో విశ్వాసించదగినటువంటి కథలు, ముఖ్యంగా నేను ఇస్లాం వదిలేయడానికి కూడా ఇలాంటి కథలే ఆధారం. ఎందుకంటే ఈ బ్రహ్మాండాన్ని, ఈ కోటాను కోట్ల నక్షత్రాలను, ఈ గ్రహ శకలాలను అన్నిటిని బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి ఒక సృష్టికర్త తనను ప్రార్థించుకోవడానికి, తనను ఆరాధించడానికి రోజుకు 50 నమాజులు చేయాలని ఖురాన్లో వీళ్ళ ఇస్లాంలో ఉన్నటువంటి ఒక కథ. ముహమ్మద్ ప్రవక్త గుర్రం మీద బుర్రాక్ మీద 7 ఆకాశాలు దాటి అల్లాహు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చినటువంటి మీరు నీ సమూహం నిన్ను ఆరాధించే వాళ్ళు నీ ఉమ్మత్ 50 సార్లు ప్రార్థనలు చేయాలి అని ఇచ్చి పంపిస్తే వీళ్ళ ముహమ్మద్ ప్రవక్త కంటే ముందు వచ్చినటువంటి మూసా ప్రవక్త, యూదుల ప్రవక్త, అతని దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పినప్పుడు అతను ఇది 50 నమాజులు నిర్వహించడం అంటే ఒక సాధారణ మనిషికి అసలు అసాధ్యం. ఇప్పుడు ఉదాహరణకు ఒక నమాజ్ 30 నిమిషాలు అనుకుందాం. 50 నమాజులు నిర్వహించాలంటే 25 గంటలు కావాలి. ఒక మనిషి వేరే ఏ వ్యాపకం లేకుండా, అన్నపానీయాలు లేకుండా, ప్రాపంచిక ఏ వ్యవహారాలు లేకుండా నిర్వహించడం కూడా అసాధ్యం. ఎందుకంటే 24 గంటలే ఉన్నాయి. మరి ఈ బ్రహ్మాండాన్ని, మిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్ ని సృష్టించినటువంటి ఒక సృష్టికర్త ఇలా ఏ మాత్రం తర్కం లేకుండా ఒక మనిషికి 50 నమాజులు నిర్వహించాలని ఒక కథ అల్లితే ఈ బ్రహ్మాండమైనటువంటి సృష్టికర్తను అవమానించినట్టది. ఇలాంటి కథలు ఇప్పుడు చెప్పి వీళ్ళు విశ్వసించడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే ఏ మాత్రం మనిషిలో తార్కిక పరిజ్ఞానం ఉన్నా ఎవ్వరు ఆ కథలు నమ్మరు. ఇది ఇస్లాంలో ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ గుర్రం మీద బుర్రాక్ మీద యాత్ర చేసి అల్లాహు దగ్గర నుంచి తీసుకొచ్చి తర్వాత మూసా అందులో కల్పించుకొని దాన్ని తగ్గించుకొని తీసుకురా అంటే 5 నమాజులు తగ్గించి ఇది 5కు తగ్గింది. ఇప్పుడు వాళ్ళు నిర్వహించే ఈ 5 నమాజులు కూడా ఖురాన్ లో
అది ఎలా నిర్వహించాలో లేదు. అది వాళ్ళ హదీస్ గ్రంథాల్లో నుంచి వచ్చినటువంటి విషయం. కానీ నిర్వహిస్తారు. అయితే ఇప్పుడు దారసుగో గారు ఒక విషయం ఏంటంటే, మీరు ముస్లిం మతాన్ని వదిలేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఒక సృష్టికర్త ఎప్పుడు కూడా ఈ బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి వాడు ఇంత తర్కహీనమైనటువంటి ఒక ప్రయోగాలు చేస్తారని, మనుషుల మీద ఇంతటి 50 సార్లు నమాజులు నిర్వహించాలని మోపుతారని ఎవరు ఊహించడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి వాడు, ఈ కోటాను కోట్ల నక్షత్రాలను సృష్టించినటువంటి ఆ శక్తికి తనను ఆరాధించడానికి 50 సార్లు నిర్వహించాలంటే ఇది ఎంత అసంబద్ధంగా ఉంది, ఎంత తర్కహీనంగా ఉన్నది ఒకటి. ఇంకొకటి, మనుషులను బానిసల్ని చేసుకొని వాళ్లపై దాడి చేసి వాళ్ళ పురుషులను హతమార్చి కేవలం అల్లాహును విశ్వాసించడం లేదు అన్న కారణంగా వాళ్లపై దండయాత్రలు చేసి ఆ పురుషులందరినీ హతమార్చి వాళ్ళ సంపదలను దోచుకుని వాళ్ళ స్త్రీలను బానిసల్ని తీసుకొస్తే ఆ బానిస స్త్రీలను మీరు లైంగికంగా కూడా వాడుకోవచ్చు మీ భార్యలతో సమానంగా అని ఖురాన్ లో లిఖించబడి ఉంది. ఒక సృష్టికర్త మనుషుల్ని బానిసల్ని చేసుకుని ఇలా మీరు లైంగికంగా వాడుకోండి అని చెప్పే స్థాయికి దిగజారుతాడు అని ఎవరైనా అనుకుంటే వాళ్ళంత మూర్ఖులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇందులో ఉందని, బైబిల్లో కూడా యెహోవా అనే దేవుడు కూడా సేమ్ ఇదే విధంగా రాజ్యాల మీద దండయాత్రలు చెప్పి ఇట్లానే మనుషులు అనే వాళ్ళందరినీ కూడా చాలా వరకు నాశనం చేశారు అని కూడా ఉంది. ఎందుకంటే బైబిల్ చూస్తుంటే రెండిట్లకి మధ్యలో సేమ్ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. లేకపోవచ్చు, చాలా మంది చెప్పే విషయం అది బైబిల్. ఎందుకంటే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ముహమ్మద్ ప్రవక్త తనను తాను స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త. సేమ్ అదే విధంగా యేసు ప్రభు కూడా ఉన్నారు కదా ఖురాన్ లో. కాకపోతే ఏంటంటే వ్యత్యాసం ఏమిటంటే ఖురాన్ లో మీరు యేసు ప్రభు అంటారో ఈసా ఇబ్నే మరియం గురించి ఖురాన్ చాలా బాగా గొప్పగా వర్ణించింది. ఆయన స్వయంగా పుట్టినప్పుడే ప్రవక్తగా ఆయనకు ప్రవాచకత్వం ఇవ్వబడిందని. దర్శకు గారు, మీరు చెప్పిన స్టోరీ విన్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఈవెన్ యెహోవా అనే ఒక దేవుడు బైబిల్లో ఆయన కూడా ఎంతో మందిని, అంటే ఎన్నో రాజ్యాల మీద దాడులు చేపించి ఎంతో మందిని చంపించడం కూడా జరిగింది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా సేమ్ ఇలానే ఉంటాయి కదా? ఉండవచ్చు. ఎందుకంటే ఇది నిజం చెప్పాలంటే క్రైస్తవము ఇస్లాం ఒక నాణానికి 2 వైపులు లాంటివి ఇవి. ఎందుకంటే ఇవి అక్కడ నుంచి ఒకే సిద్ధాంత ప్రాతిపాదిక మీద నిర్మించబడ్డాయి. కాబట్టి బహుశా ఎందుకంటే బైబిల్ నేను చదవలేదు కాబట్టి నేను ఎక్కువగా దాని మీద చెప్పను. ఎందుకంటే బైబిల్ ఇది దీనికి చదివే 30 సంవత్సరాలు మనం సమయాన్ని వృధా చేసుకున్నాం. ఇంకా దాన్ని బైబిల్ చదివే ఆసక్తి నాకు లేదు, దాన్ని చదవాల్సిన అవసరము లేదు అని భావించేవాడిని నేను. కాబట్టి దాంట్లో ఇప్పుడు బైబిల్లో ఏముందో నాకు తెలీదు. కానీ క్రైస్తవము ఇస్లాం అన్నది నాణానికి ఇది ఒక 2 వైపులు ఇవి. ఓకే, కాబట్టి ఇంచుమించు ఒకే అలా ఉండవచ్చు. అయితే దారసుగ గారు, ఇప్పుడు మీరు చేసేటువంటి ఏదైతే కొన్ని అలిగేషన్స్ అది ముస్లిం మీద చేస్తున్నారా, లేకపోతే ఇస్లాంలో ఉన్నటువంటి జనాలందరి మీదకి ఇది ఆపాదించబడుతుందా, లేకపోతే ఇస్లాం ధర్మం గురించి మాట్లాడేటువంటి ప్రక్రియలో మీరు మాట్లాడుతున్నారా? లేదు సార్, ఇది నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నిజంగా సిద్ధాంతపరంగా ఖురాన్లో కానీ ఇస్లామిక చారిత్రక పుస్తకాల్లో కానీ ఉన్న ఇస్లాం ఏమిటి, ఇప్పుడు ఈ ఇస్లామిక మత ప్రచారకులు ఎవరైతే బోధిస్తున్నారో ఆ ఇస్లాం ఏమిటి. నిజంగా ముస్లింలందరికీ చాలా మందికి ఖురాన్ తెలియదు, వాళ్ళు దాన్ని అధ్యయనం చేయలేదు, చదవలేదు. ఇంకొకటి అది అరబ్బీలో ఉంది, చాలా మందికి అరబ్బీలో చదువుకుంటారు తప్పితే దానికి అర్థం ఏమిటని తెలుసుకోరు. ఖురాన్ లో చెప్పబడింది ఏమిటి, నిజంగా ఆ స్క్రిప్చర్స్ లో ఉన్నటువంటి విషయం ఏమిటి అన్నది సాధారణమైనటువంటి ముస్లింలకు తెలియజేయాలన్న సంకల్పంతో ఇది మేము ప్రారంభించాం తప్పితే ఇదేదో వీళ్ళ మధ్య వైషమ్యాలు కల్పించడానికో వాళ్ళ మధ్య శత్రుత్వాన్ని సృష్టించడానికో నిశ్చయంగా కానే కాదు. కాకపోతే నిజమైన ముస్లింలు, సాధారణమైనటువంటి 90% మంది ముస్లింలు ఎవరైతే నమాజ్ నిర్వహిస్తారు, వాళ్ళు జకాతులు ఇచ్చుకుంటారు, వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతూ ఉంటారు. కానీ వాళ్లకు ఈ ముల్లాలు, ముఫ్తీలు, ఈ ఇస్లామిక మత ప్రచారకులు ఎలా ఎక్స్ప్లైట్ చేసి వాళ్లకు నిజాలను దాచివేసి అసలు ఇస్లాంలో లేనటువంటి కథలను సృష్టించి ప్రసంగాల్లో వాళ్ళకి వినిపిస్తూ ఇది ఇస్లాం అని వినిపిస్తున్నారో అది కాదు ఇస్లాం. ఇస్లాం వాస్తవంగా ఇది, ఇస్లాం పుస్తకాల్లో ఖురాన్ లో ఉన్నటువంటి ఇస్లాం ఇది అని చెప్పడమే మా ఉద్దేశం. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా కానీ అట్లాంటి ప్రసంగాలు ఇచ్చే వాళ్ళతో మాట్లాడడం జరిగింది, సిరాజ్ తో కానివ్వండి లేకపోతే షఫీ గారితో కానివ్వండి, వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడడం జరిగింది ఈ విషయాల్లో? లేదు, మేము బహిరంగంగా ఎప్పుడు కూడా వాళ్ళతో డిబేట్ చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. వాళ్ళు రావట్లేదు అన్న. అయితే వెరీ సూన్ నేను ఒకటి ప్లాన్ చేయబోతున్నాను, నేను ఆ రోజు చెప్తానండి, మీరు ఆ రోజు ప్లాన్ చేసి రండి. దానికంటే
దానికంటే ముందు నేను అడగాల్సింది ఏంటంటే, ఇప్పుడు షఫీ గారు ఒక మాట చెప్తున్నారు. మొన్న ఏదైతే ఒక యాక్సిడెంట్ లో ప్రవీణ్ గారు అని చెప్పి క్రైస్తవ్యానికి సంబంధించిన ఒక ఆయన చనిపోయారు. సో ఆయన చనిపోయినప్పుడు మానవత్వం మంట కలిసిపోతుంది అనేసి మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు పెహల్గామ్ లో జరిగిన దాని గురించి అయితే ఎవరు మాట్లాడలేదు. అది అసలు ముస్లింలు చేసింది కాదు అన్నట్టే మాట్లాడుతున్నారు. దాని గురించి స్పందించే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు ఫలస్తీన్లో ఏం జరుగుతుందో మన దేశంలో కానటువంటిది ఫలస్తీన్ ఎక్కడో ఉన్నటువంటిది, అక్కడ ఇజ్రాయిల్ మీద వాళ్ళు చేసినటువంటి దానికి ఇజ్రాయిల్ ప్రతీకారంగా వాళ్ళు ఇప్పటికీ బందీలుగా ఉంచుకున్నటువంటి వాళ్ళని విడుదల చేయించుకోవడానికి ఫలస్తీన్ మీద ఇజ్రాయిల్ దాడులు చేస్తే, ఇక్కడ మన భారతదేశంలో రోడ్ల మీద జెండాలు పెట్టుకుని నినాదాలు చేస్తారు, ప్రొటెస్ట్ చేస్తారు, అన్ని చేస్తారు. ఎక్కడ ఫలస్తీన్లో జరిగిన దానికి. కానీ భారతదేశంలో భారతీయులను 27 మందిని వాళ్ళ మతాన్ని అడిగి అది ధృవీకరించుకొని వాళ్ళ చేత కల్మా చదివించి అది చదవగలుగుతున్నారా లేదా నిశ్చయంగా మిగతా వాళ్ళని వదిలేసి చంపేసిన తర్వాత కూడా మరి ఇక్కడ ఎప్పుడు కూడా నాకు ఇక్కడ 28 భారతీయులను హిందువులను మతం అడిగి చంపేస్తే ఏ ఒక్కరు నినాదాలు చేయడమో రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు చేయడం ఎందుకు జరగలేదు సార్? అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే 28 మంది కూడా మొత్తం భారతీయులే అండి. కాకపోతే ఏంటంటే అందులో ముస్లింలు ఉన్నారు, కల్మా చదవలేనటువంటి ముస్లింలు కూడా చంపేసేయడం జరిగింది. ఒక క్రైస్తవుని కూడా అందులో చంపడం జరిగింది. కల్మా నేను చదవను అని అన్నందుకు, నాకు రాదు అని చెప్పినందుకు ఆయన కూడా షూట్ చేశారంట. అంటే వాళ్ళ దృష్టిలో ఇస్లామేతరులు అన్నదే కాఫిర్లు. కాఫిర్లు అంటే కేవలం హిందువులు మాత్రమే కాదు, ఎవరైతే ఇస్లాం మోమిన్లు కానటువంటి వాళ్ళందరూ కాఫిర్లే. అది క్రైస్తవులైనా సరే, యూదులైనా సరే, ప్రపంచంలో ఎవరైనా సరే ఇస్లాం స్వీకరించినటువంటి వాళ్ళు, ఇస్లాం విశ్వాసించినటువంటి ప్రతి వాళ్ళు కాఫిర్లు, ముష్రిక్లే. కాబట్టి చంపారు క్రైస్తవులను. ఇప్పుడు ఒక ముస్లింను చంపేశారు అని మీరు చెప్పింది, అది కూడా చాలా విషయాలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. అది ఆయనని కల్మా చదివనందుకు కాదు, తప్పిదంలో ఆయన ఇంకొకటి ఆయన ఏదో గన్ను తీసుకుపోయాడు, ఆ గన్ను లాక్కోపోయాడు అని కూడా ప్రచారం వచ్చింది. కానీ వాస్తవంగా వాళ్ళు చాలా డిస్టెన్స్ లో నిలబడి కాల్చారు అనేది తెలుస్తుంది, చాలా వీడియోలో అది అవుతుంది. మరి అంత డిస్టెన్స్ లో నిలబడి వాళ్ళు కాల్చినప్పుడు ఈయన గన్ను పట్టుకోవడానికి పోయాడు అన్నది ఎలా నిజమవుతుంది? బహుశా తప్పు వల్ల చేయవచ్చు, లేదా అతను తప్పుగా అనుకుని కాల్చి ఉండవచ్చు. ఇంకొకటి కూడా విషయం బయటికి వస్తుంది ఏంటంటే, అతను షియా వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని, వర్గాలు ఉన్నాయి కదా, ముస్లిం షియా సున్నీలు ఉన్నాయి. వాళ్ళిద్దరికి వీళ్ళ మహమ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత ఇద్దరికి శత్రుత్వం ప్రారంభమైంది. అది అసలు ఎందుకు దాని గురించి? ఎందుకంటే మొహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు సహోదరుడు, కజిన్ సహోదరుడైనటువంటి అలీ అబు తాలిబ్ ని ఖలీఫా చేయాలని ఒక వర్గం, ఉమర్ అబూబకర్ అనే సహచరులు ఎవరైతే ఉన్నారో, ముఖ్య సహచరులు ప్రవక్త ముహమ్మద్ కు మరోవైపు, వాళ్ళ ఇద్దరిలో జరిగినటువంటి గొడవ అలీకి సంబంధించినటువంటి వాళ్ళు షియాగాను, అబూబకర్ ఉమర్కు చెందినటువంటి వాళ్ళు సున్నీలుగా మారారు. షియా సున్నీ అనే ఇవి రెండు వర్గాలు కాబట్టి, ఈ వర్గాల్లో అసలైన ముస్లింలు ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? ఎవరికి వాళ్ళే చెప్తారు. ఇప్పుడు ఇంకొక మీరు చెప్పాలంటే ఎవరని చెప్తారు? అసలైన ముస్లింలు అంటే ఎవరు? అసలైంటిది అసలు ప్రవక్త మొహమ్మద్ స్థాపకుడు, ఇస్లాం స్థాపకుడు. ఆయన ఏది నిర్ణయించకుండానే ఖురాన్ అన్న గ్రంథాన్ని పుస్తక రూపం కూడా ఇవ్వకుండానే చనిపోయారు. ఏదైతే ఆయనను పంపించినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి ఇస్లాంలో? మొత్తం ప్రపంచానికి ఈ గ్రంథాన్ని పరిచయం చేయాలని, దీని సిద్ధాంతాలను. కానీ ఆయన అది అసంపూర్తిగానే చేసి వదిలి వెళ్ళిపోయారు. నిజం చెప్పాలంటే ఖురాన్ లో తన లైంగిక వాంఛలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఖురాన్ అనే గ్రంథాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకురావడానికి ఆయన ఇవ్వలేదు అని కనిపిస్తుంది చరిత్ర చూస్తే. ఓకే, ఎందుకంటే ఆయన చనిపోయిన చాలా కాలానికి అది ఉస్మాన్ ఖలీఫా ఉన్న కాలఘట్టంలో మాత్రమే అది ఒక పుస్తక రూపంలోకి లిఖించబడింది ఖురాన్ అన్న గ్రంథం. మొహమ్మద్ ప్రవక్త ఉన్నప్పుడు పుస్తక రూపంలోకి రాలేదు. ఇంత పెద్ద దౌత్యాన్ని నిర్వహించినటువంటి ప్రవక్త ఈ గ్రంథాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకురావడానికి ఎందుకు ఆసక్తి చూపించలేదు? ఎందుకు అది పూర్తీకరించలేదు? ఖురాన్ గ్రంథంలో చూస్తే తన లైంగిక వాంఛలకు వచనాలు వస్తున్నాయి, తన లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి వచనాలు వస్తున్నాయి, దాన్ని తీర్చుకోవడానికి అని విధంగానే కనిపిస్తుంది ఖురాన్ లో. యా అయ్యుహన్ నబియ్యు ఇన్నా అహ్లల్నా లక అజ్వాజకల్ లతీ ఆతైత ఉజూరహున్నా అన్న మొహమ్మద్ ప్రవక్తకు నీకు నీ భార్యలు దానితో పాటు బానిస స్త్రీలు కూడా నీకు లైంగిక వాడుకోవడానికి స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. దాంతో పాటు స్త్రీలు ఎవరైతే తమను తాము అర్పితం చేసుకుంటారో వాళ్ళు కూడా నీకు ధర్మసమ్మతం అని చెప్పినటువంటి గ్రంథం ఇది.
ఓకే. ఒక ప్రవక్త ఎవరైతే ఇది పరిచయం చేస్తున్నారో ఇంతమంది స్త్రీలు ఎందుకండి? స్వర్గంలో 72 కన్యలు దొరుకుతారు అన్నది ప్రవక్తలకు విశ్వాసం లేదా? సాధారణ మనుషులకేమో మీరు స్వర్గంలో దొరుకుతారు, ఇక్కడ మంచి పనులు చేస్తే మీకు 72 కన్యలు దొరుకుతారని అక్కడ చెప్పారు. మరి ప్రవక్తలు ఎందుకు ఈ భూమిలోనే ఇంతమంది కన్యలను సమకూర్చుకున్నారు? వాళ్ళకి విశ్వాసం లేదా స్వర్గం ఉందని? ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. అంటే ఇప్పుడు నాకున్న ప్రశ్న ఏంటంటే పక్క 72 కన్యలు వస్తాయని చెప్పి వాళ్ళకి డౌట్ ఏమైనా ఉందేమండి? ప్రవక్తలకే ఉందని మరి. ఎందుకంటే ఒకవేళ ప్రవక్తకు ఇంత సహనం గాని ఇంత విశ్వాసం గాని లేకపోతే ప్రవాచకత్వం ఎలా సిద్ధిస్తుంది? వేరే మామూలు మనుషులకేమో మీరు ఇక్కడ కాదు, మీకు 72 కన్యలు అక్కడ దొరుకుతారని అన్నారు. మీరు కార్యక్రమం ఇక్కడ మంచి పనులు చేస్తే మరి ప్రవక్త కూడా ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి కదా. రైట్. భూమిలో మాత్రం అందరినీ ప్రతి స్త్రీ తాను అర్పించుకుంటే అది ప్రవక్తకు ధర్మ సమ్మతం చెప్పడం ఏమిటి? కరెక్ట్. పెద్దమ్మ కూతురు, చిన్నమ్మ కూతురు, మామ కూతురు మన హైందవ సంస్కారంలో మనం వాళ్ళను చెల్లెగానే పరిగణిస్తాం, అలాగే విశ్వాసిస్తాం. కానీ ఇస్లాంలో నేను ఇందాక చదివినటువంటి అదే వచనంలో యా అయ్యుహన్ నబియ్యు ఇన్నా అహలల్నా లక అజ్వాజకల్లతి ఆతైత ఉజూరహున్న ఇమా మలకత్ ఐమానుహుం వమా మలకత్ యమీనుహుం మిమ్మా అఫా అల్లాహి వ బనాతి అమ్మిక వ బనాతి అమ్మాతిక వ బనాతి ఖాలిక వ బనాతి ఖాలాతికల్లది హజరన్ మాక్ అని వచనం వచ్చింది. చాలా పెద్ద వచనం. అందులో నీ పెద్దమ్మ కూతుర్లు, నీ చిన్నమ్మ కూతుర్లు, నీ మామ కూతుర్లు అందరూ నీతో వలస వచ్చినటువంటి వీళ్ళందరూ నీకు ధర్మ సమ్మతం చేయబడ్డారు అని ఆ వచనంలో చెప్పబడింది. మనమేమో హైందవ సంస్కారంలో, భారతీయ సంస్కారంలో వీళ్ళను ఒకసారి మనం చెల్లెలు అంటే ఆ విధంగానే చూస్తాం, ఆ విధంగానే దాన్ని భావిస్తాం, ఆ విధంగానే చూస్తాం. చెల్లెలు అంటే చెల్లెలు. కానీ ఇక్కడ ఇస్లాంలో అలా లేదు. కానీ ఇస్లాంలో ఏంటంటే ఎంతమందినైనా సరే చేసుకోవచ్చు. ఎంతమందిని కాదు, నలుగురు అని చెప్తారు. నిజం చెప్పాలంటే ఆ వచనం కూడా ఆ నలుగురి కోసం వచ్చినటువంటి ఖురాన్లో ఉన్నటువంటి 4వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనంలో కూడా మీరు 4 అని కృత్యంగా చెప్పబడలేదు. మీరు అనాథ బాలికలను న్యాయం చేయలేము అని భావిస్తే వాళ్ళలోంచి అందమైనటువంటి వాళ్లను ఇద్దరిద్దరిని ముగ్గురిని నలుగురిని ఎన్నుకొని వివాహం చేసుకోండి అని చెప్పాడు. అంటే నిజం చెప్పాలంటే ఆ లెక్క ప్రకారం ఎంతమంది అవుద్ది? 9 నుంచి 99 అవుద్ది. నలుగురిని చేసుకుని నేను ఒక వాక్యంలో చెప్పలేదు. ఒకటి దానికి పదాలు, ఖురాన్ గ్రంథకర్తకు పదాలు దొరకకనా లేదా కావాలని అలా రాశారా? ఇవన్నీ ప్రశ్నలు వస్తుంటాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం అంటే ఖురాన్ని అసలు ఇప్పుడు దాకా ఒక్కరు కూడా మార్చలేకపోయారు. ఎందుకంటే అందుకే అది చాలా పవిత్రమైన గ్రంథం అని మాట్లాడుతున్నారు. అదెంతవరకు రైట్ అంటారు? నిజం చెప్పాలంటే ఖురాన్లో ఒక ప్రశ్న ఉంది. ఇలాంటి వచనం ఎవరు తీసుకురాగలరా, మీరు తీసుకోలేరని సమాధానం కూడా ఖురానే చెప్పేస్తుంది. నిజం చెప్పాలంటే ఖురాన్ వచనం వైన్ కుంతుం ఫీ రైబిన్ మిమ్మా నజ్జల్నా అలా అబ్దినా ఫాతూ బిసూరతిం మిన్ మిస్లి వదూ షుహదాకుం మిన్ దూనిల్లాహి ఇన్ కుంతుం సాదికిన్ అనే వచనం వచ్చింది. అంటే ఇలాంటి ఒక అధ్యాయాన్ని మీరు తీసుకురాగలరా, మీరు ఖచ్చితంగా తీసుకురాలేరు అని ఖురానే చెప్పేస్తుంది. ఒక అధ్యాయం అలాంటిది తీసుకురావాలి అంటే దానికి కొన్ని నియమాలు ఉండాలి. ఆ వచనంలో ఏదైనా నియమాలు ఉన్నాయా? నిజంగానే నియమాలు ఉంటే ఈ నియమాల అనుసారంగా ఒక వచనాన్ని తీసుకురండి, ఒక అధ్యాయాన్ని మీరు రచించి తీసుకురండి అని చెప్తే అది సవాల్ అవుతుంది, అది ప్రశ్న అవుతుంది. కానీ ఆ వచనానికి అలాంటి ప్రత్యేకతలు ఏమీ లేవు. మరి ఎలాంటి ఉదాహరణకు చెప్పాలంటే మన దగ్గర కాళిదాస్ మహాకవి, ఆయన రాసినటువంటి కొన్ని శ్లోకాలు కంకాకరేవ పుషి కంకాళ రక్త పుషి కంకాది పక్షి విషయే తంకామనామయసి కింకారణం హృదయ పంకారి మేహి గిరిజాం శంకాశిల నిశిత టంకాయమాన పద సంకాశమాన సుమను. ఇలాంటి వచనాలు ఆయన రాశారు. ఒక అక్షరాన్ని కా అన్న అక్షరాన్ని తీసుకుంటే అది 3 సార్లు అదే ఒక లైన్లో 3 సార్లు రిపీట్ అవుతుంది. రైట్. ఇప్పుడు ఆయన ఛాలెంజ్ చేయొచ్చు, ఒక అక్షరాన్ని 3 సార్లు రిపీట్ చేసి ఒక శ్లోకాన్ని తీసుకురా అని. ఇది ఛాలెంజ్ అవుతుంది. దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. మరి ఖురాన్ వచనాలకు అలాంటి ఏ లక్షణాలు లేవు. ఏ లక్షణాలు లేకుండానే ఇలాంటి వచనాలు మీరు తీసుకురండి అంటే ఏది తీసుకొచ్చినా ఇలాంటిది కాదనే చెప్పొచ్చు. ఎవరు ఇప్పుడు అరబ్బీలో దానికంటే గొప్పగా వేలాది ఖురాన్ వచనాలు లాంటి వచనాలు రాశారు చాలా మంది. కానీ ఇస్లాం విశ్వాసుల్లో ఉన్న సాధారణ విశ్వాసులకు ఇవన్నీ తెలియవు. కానీ ఇక్కడ ఇప్పుడు ఇస్లాం మతాన్ని ఎంత ప్రచారం చేస్తే అన్ని డబ్బులు వస్తాయనేసి కూడా మాట్లాడుతున్నారు. అది వాస్తవం కూడా.
ఇప్పుడు జాకిర్ నాయక్ లాంటి వాళ్ళు ఉన్నారు. అందులో కూడా ఏంటంటే ఎట్లాంటి కాంప్రమైజ్ లేకుండా ఆ డబ్బులు కూడా పంపించడం జరుగుతుంది. అందులో ఎన్ని తప్పులున్నా కానీ దాన్ని పాజిటివ్గా చేసి అంటే సమర్థించుకున్నట్టు మాట్లాడితే ఇష్టం ఉన్న డబ్బులు వస్తాయని ఇప్పుడు ఎన్ని ఆ ఖురాన్ వచనాలను కానీ ఇస్లామిక సిద్ధాంతాలను కానీ దాంట్లో ఉన్నటువంటి వాస్తవాల మీద రంగులద్ది దాన్ని పెయింట్ వేసి చాలా అందంగా సమూహంలో ఎవరు ఎక్కువగా చూపించగలుగుతున్నారో వాడు గొప్ప పండితుడు. ఎవరైతే ఎక్కువగా దాచేస్తున్నాడో దాన్ని రంగులద్ది సమూహంలో ఆ పెయింట్ వేసి అందంగా చూపిస్తున్నాడో వాడు గొప్ప గొప్ప ఇస్లామిక పండితుడుగా మారుతున్నాడు. ఇప్పుడు సాధారణంగా మనం ఇప్పుడు చూసినటువంటి ఇస్లామిక పండితులందరూ కోటాను కోట్ల రూపాయలు సంపాదించారు. జాకిర్ నాయక్ లాంటి వాళ్ళు ఓకే ఎలా సంపాదించారు? 2-3 పేర్లు చెప్పండి పర్లేదు. జాకిర్ నాయక్ ఉన్నారు, ఒకళ్ళు తెలుగులో చెప్పాలంటే సిరాజ్ లాంటి వాళ్ళు, సిరాజ్ గారు లాంటి వాళ్ళు. ఓకే, అంటే సిరాజ్ అనే పర్సన్ జాకిర్ నాయక్ శిష్యుడు అనేసి అన్నారు. అది నాకు తెలియదు, ఎందుకంటే దాని గురించి నాకు తెలియని విషయం నేను చెప్పాను. ఎందుకంటే జాకిర్ నాయక్ ఒక సభలోనే ఈ సిరాజ్ అనే ఆయన ఒక ప్రశ్నను లేవదీయడం జరుగుతుంది అక్కడ. అవును, అంటే జాకిర్ నాయక్ సభల్లో చాలా మంది ప్రశ్నలు లేవనెత్తారు, ఈయన కూడా ఒక ప్రశ్న వేశాడు. కానీ అది దాని ఆధారంగా జాకిర్ నాయక్ శిష్యుడు అని చెప్పడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆ క్వశ్చన్ వేసిన తర్వాతే ఈయన పేరు ఏంటి, అసలు పేరు ఏంటి, దాని తర్వాత ఇప్పుడు ఎలా రాగలిగాడు తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఈయన మన సిరాజ్ గారు ఒకవేళ ఆయనే నిజంగానే నేను మతం మారినటువంటి వాడిని అని అంతవరకు ఎప్పుడు చెప్పలేదు. అంతవరకు ఎక్కడ కూడా ఆయన ప్రసంగాలు ఆ ప్రసక్తి రాలేదని చెప్తారు. ఎందుకంటే నేను వినలేదు ఆయన ప్రసంగాలు, వినేంత ఆసక్తి నాకు కనిపించలేదు కాబట్టి నేను ఎందుకంటే ఇస్లాం గురించి ఆయన చదువుకోకంటే దానికంటే కూడా చాలా ఎక్కువ చదువుకున్నాం మేము కాబట్టి దాని వాస్తవాలు మాకు తెలుసు. నేను వినలేదు. అయితే నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించను కాబట్టి ఆయన ఆ విషయాల్లోకి నేను వెళ్ళను. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించకూడదని భావించే వాళ్ళలో నేను ఒకటి. వ్యక్తిగత విషయాలు వేరేగా ఉంటాయి. కాకపోతే ఆయన ఎందుకు మరి ఇన్ని సంవత్సరాలుగా చెప్పలేదు అన్నది కూడా ఆయననే అడగాలి. అది సిరాజ్ గారిని అడగాల్సిన ప్రశ్న అది. మరి ఇప్పుడు సిరాజ్ గారు కానివ్వండి లేకపోతే షఫీ గారు కానివ్వండి, వీళ్ళు డైరెక్ట్గా ముస్లిం అదే మతంలో పుట్టిన వాళ్ళ లేకపోతే మారిన వాళ్ళ? లేదు, ఇప్పుడు సిరాజ్ గారు ఆయన కూడా ఒప్పుకున్నారు. మొన్న ఆయన ఘనపాటి గారు ఏదో చెప్పినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావనకి తీసుకొచ్చినప్పుడు సిరాజ్ గారు అవును సంతోష్ ఘనపాటి గారే అది ముందుగా బయట పెట్టారు. దాని తర్వాత ఆయన అంగీకరించారు కదా అవును అని. షఫీ గారి గురించి నాకు తెలియదు, నాకు తెలియని విషయం నేను చెప్పలేను. ఆయన చరిత్ర ఏమిటో ఆయన ఎవరో నాకు తెలియదు. కాకపోతే నేనేంటంటే వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇవ్వను, వ్యక్తిగతంగా వెళ్ళను కూడా. వ్యక్తిగతంగా అనవసరం కూడా, మనకు అదే అవసరం లేదు. ఎందుకంటే ఇది వ్యక్తిగత పోరాటం కాదు. ఏంటంటే ఇది సమాజానికి ఒక మంచి చేయాలనేటువంటి ఒక ధోరణి మీది. నేను వ్యక్తిగతంగా ఎప్పుడు పోకూడదని భావించేవాళ్ళు. వ్యక్తిగతంగా ఎప్పుడు పోకూడదు. వ్యక్తిగతం ఎందుకంటే ఆయనకి నాకు వాళ్లకు ఇప్పుడు ఇస్లామిక మత ప్రచారకులకు నాకు వ్యక్తిగతమైనట్టు శత్రుత్వం ఏమీ లేదు. శత్రుత్వం ఎవరితోనూ లేదు. కేవలం మేమేం చెప్తున్నాం అంటే చెప్తున్నారు దాంట్లో ఉన్నటువంటి విషయాలు మీరు అధ్యయనం చేయండి. అప్పుడు మీరు నిర్ణయించుకోండి నిజంగా ఈ గ్రంథాల్లో మానవత్వం ఉందా. కాఫిర్లను ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపండి అని ఉంది. దాన్ని మీరు పెయింట్లద్ది రంగులద్ది ఇది అలా కాదు, కాఫిర్లు అంటే హైందవులు కాదు, హిందువులు కాదు, నిరీశ్వరవాదులను కాఫిర్లు అంటారు అని ఇలా మభ్యపెట్టి జనాలకు అబద్ధాలు చెప్పి ప్రచారం చేస్తే మీరు కొంతమందిని మభ్యపెట్టవచ్చు, అందరినీ మభ్యపెట్టలేరు. ఎందుకంటే ఖురాన్లో చాలా చోట్ల కాఫిర్లు అంటే ఎవరు అని వ్యక్తంగా చెప్పబడింది. కాఫిర్లు అంటే ఆరాధించేవాళ్ళు, పూజించేవాళ్ళు. మరి నిరీశ్వరవాదులు పూజిస్తారా? యా అయ్యుహల్ కాఫిరూన లా అబుదు మా తాబుదూన్ వలా అంతుం మా అబుదు మా అబుద్తుం అని వచ్చింది. అంటే నువ్వు పూజించి నువ్వు ఆరాధించే వాళ్ళని నేను ఆరాధించను, నేను ఆరాధించేదేమని నువ్వు ఆరాధించవు అని చెప్పి వచ్చింది. మరి చెప్పి ఈ కాఫిర్లు అంటే నిరీశ్వరవాదులు అని చెప్పే వాళ్ళకి అడగండి. ఇదే ఖురాన్ వచనంలో వచ్చింది. చాలా చోట్ల ఎవరైతే అల్లాహును, ప్రవక్త ముహమ్మద్ను, ప్రవక్తలను చిట్ట చివరి ఆఖరి రోజును విశ్వసించని వాళ్లను ఎక్కడ పడితే అక్కడ కొట్టండి అని ఉంది. వాళ్ళతో యుద్ధం చేయండి, వాళ్ళతో పోరాడండి అని. అంటే దాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు అల్ఖైదా కానివ్వండి, చాలా టెర్రరిస్ట్ గ్రూపులు కానివ్వండి, ఇవన్నీ మోపైన దాని వల్ల ఏమంటారు? నిశ్చయంగా, ఎందుకంటే వాళ్ళు ఖురాన్ చదువుకుని ఆ సిద్ధాంత పరంగానే వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఖురాన్ మొత్తాన్ని సరిగ్గా చదవట్లేదు వాళ్ళు. కాఫిర్లు వాళ్లను మీ పరిసరాల్లో ఉన్నటువంటి కాఫిర్లతో మీరు యుద్ధం చేయండి. ఎందుకయ్యా పరిసరాల్లో ఉన్నటువంటి కాఫిర్లతో ఎందుకు యుద్ధం చేయాలి?
రైట్, వాళ్ళు మీ మీద దాడికి వచ్చారా? కరెక్టే. సౌల్ఖీ ఫీ ఖులూబిల్లదీన కఫరు రువాబ్ ఫజ్రిబూ ఫౌకల్లానాకి వజ్రిబూ మిన్హుం కుల్ల బనాన్ అన్నాడు. అల్లాహ్ అంటున్నాడు, నేను కాఫిర్ల హృదయాల్లో భయాన్ని, టెర్రర్ ని సృష్టించేశాను. మీరు చేయవలసింది కేవలం వెళ్ళి మీరు వాళ్ళ మెడలపై కొట్టండి, వాళ్ళ చేతి కొసలపై కొట్టండి. ఎందుకు అంటే కేవలం నిన్ను విశ్వాసించనందుక. అంటే అల్లా అనే పర్సన్ చెప్తున్నారా? ఖురాన్ లో వస్తుంది, అల్లాహే కదా ఖురాన్ బోధిస్తుంది. ఖురాన్ వీళ్ళకి చెప్తున్నాడు, నేను కాఫిర్ల హృదయాల్లో భయాన్ని సృష్టించేశాను, నువ్వు వెళ్ళి వాళ్ళ మెడలపై కొట్టు, వాళ్ళ చేతి కొసలపై కొట్టు అని. ఇవన్నీ ఏమిటి? ఇవి మనిషిని మధ్య వైషమ్యాలు కల్పించడం కాదా? కాఫిర్లు మోమిన్లని సృష్టించి వాళ్ళ ఇద్దరిని ఒకరికి ఒకరు శత్రువులుగా మార్చేసింది ఎవరు? ఖురాన్ అన్న గ్రంథం కాదా? అంటే ఇప్పుడు జరిగేటువంటి బాంబ్ బ్లాస్టింగ్లు కానివ్వండి, గన్ షూటింగ్స్ కానివ్వండి, ఏదైనా కానీ మొత్తం కూడా వీళ్ళు ఖురాన్ లో ఉన్న మంచి కంటే కూడా చెడుని ఎక్కువగా తీసుకుంటారని మాత్రం అర్థమవుతుంది. అంతేనా? చెడు అంటే అందులో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారు వాళ్ళు. ఖురాన్ లో అల్లాహు ఆజ్ఞాపించిన దాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు. ఎందుకంటే విశ్వాసులు గనుక అల్లాహు యొక్క సిద్ధాంతాలను విశ్వాసించి 72 కన్యల కోసం స్వర్గంలో వెళ్ళడానికి తహతహలాడుతున్నటువంటి వాళ్ళు గనుక ఖురాన్ ఆ సిద్ధాంతాలను అమలు చేస్తే తప్ప వీళ్ళు షహీద్ కాలేరు. అప్పుడు గాని వాళ్ళకు స్వర్గంలో వాళ్ళకు ప్రవేశం లేదు. అల్లా అనే పర్సన్ అమాయకమైనటువంటి జనాల్ని చంపమని ఎందుకు చెప్తాడు అసలు? నాకు అర్థం కాదు. అదే కదా మా ప్రశ్న. అమాయకులు అంటే నన్ను విశ్వాసించిన వాళ్ళు, నా ప్రవక్తలను విశ్వాసించిన వాళ్ళతో యుద్ధం చేయండి అంటే, నిన్ను విశ్వాసించడానికి నువ్వు ఏదైనా నువ్వు నిరూపించుకోవాలి కదా. ఇప్పుడు సూర్యుడిని జనాలు పూజిస్తున్నారు, విశ్వాసిస్తున్నారు, నమస్కరిస్తున్నారు. సూర్యుడు ఎప్పుడు కూడా డిమాండ్ చేయలేదు ఎవరితోనూ నన్ను ప్రార్థించండి అని. అయినా సరే ఎందుకు చేస్తున్నారంటే సూర్యుడు మనకు కనిపిస్తున్నాడు, సూర్యుని యొక్క శక్తి వల్లనే ఈ భూమి ఉనికిలోకి ఉంది, జంతుజాలాలు, పక్షులు, మనుషులు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ కృతజ్ఞతా భావంతోనో ప్రార్థన చేసుకుంటున్నారు. నువ్వు ఇవన్నీ నేనే సృష్టించాను, వీటన్నిటికీ పవర్ నేనే ఇచ్చాను అని చెప్తే అది నిరూపించాలి కదా. ఇప్పుడు హైందవ ధర్మంలో కూడా ఇలాంటి కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఇప్పట్లోనే నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతి అని కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఈ సూర్యుడు గాని చంద్రుడు గాని దానిలో ఉన్న శక్తి మా ద్వారానే వచ్చిందని చెప్పబడింది. కానీ వాళ్లను ఆరాధించకండి, వాళ్లను ఆరాధిస్తే తోలు తీస్తానని చెప్పలేదు హైందవ సంస్కారంలో. అక్కడ కట్టడి చేయలేదు. కానీ ఇక్కడ ఖురాన్ లో ఉన్నటువంటి అల్లాహ్ కట్టడి చేస్తున్నాడు. ఆ సూర్యుని ఆరాధించే వాళ్ళని మీద దాడి చేయండి అని సులేమాన్ అన్న కథ ఉంది ఒకటి. ప్రవక్త సులేమాన్ ఖురాన్ లో ఉంది. అందులో ఒక పక్షి ఉంటుంది. ఆ పక్షి సులైమాన్ తన యొక్క సైన్యంలో పక్షులు, జంతువులు కూడా ఉంటారు. ఒకరోజు ఆ పక్షి వడ్రంగి పిట్ట అంటారు కదా, ఆ పక్షి కనిపించదు. సులైమాన్ ఉద్రేకుడైపోతాడు. ఎక్కడికి వెళ్ళింది ఆ పక్షి, అది రానివ్వండి, దాన్ని కోసి పడేస్తాను, దానికి నరికేస్తాను, చంపేస్తానని ఉద్రేకుడై కొద్దిసేపటి తర్వాత ఆ పక్షి వచ్చి చెప్తుంది, సులైమాన్ నేను ఒక చోట ఒక స్త్రీ పరిపాలిస్తున్నట్టు చూశాను, వాళ్ళందరూ కలిసి సూర్యుని ఆరాధిస్తున్నారు అని చెప్తుంది ఆ పక్షి. ఇప్పుడు సులైమాన్ ఉద్రేకుడై అల్లాహును వదిలేసి సూర్యుని ఆరాధిస్తున్నారా, వాళ్ళ మీద దండయాత్ర చేయండి. ఆమె దగ్గర ఒక అందమైనటువంటి సింహాసనం కూడా ఉంది అని చెప్తుంది ఈ పక్షి. ఆ సింహాసనం ఎవరెత్తుకొస్తారు అని ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటాడు. ఎవరెత్తుకొస్తారో అని చెప్పి అంటే సూర్యుడిని ఆరాధిస్తే మీరు వాళ్ళ మీద యుద్ధం చేస్తారా? సూర్యుడి శక్తి కనిపిస్తుంది, వాళ్ళు ఆరాధిస్తున్నారు, నీకెందుకే కోపం? ఆ సూర్యునికి నువ్వు శక్తి నువ్వు ఇచ్చావనేది నువ్వు నిరూపించు, నేను ఆరాధిస్తారు. దేవుడు ఆయన శక్తిని ఆయన చూపించుకోని అవసరం, ఎందుకంటే సృష్టించాడు అనేది తెలుస్తుంది కదా. మరి దేవుడు లేకపోతే ఈ సృష్టి అంతా ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తిని నాకెలా తెలుసు ఈ సూర్యుడికి చంద్రుడికి శక్తి ఇచ్చింది ఏదో ఒక శక్తి అన్నది నాకెలా తెలియాలి? అంటే ఇప్పుడు మీరు ఊపిరి పీలుస్తున్నారు, గాలి ఎవరు సృష్టించారు, ఎలా వచ్చిందంటారు? అది ఎవరు చేశారు ఆయన నిరూపించుకుంటే మేము ప్రార్థిస్తాం. ఆయన వచ్చి నేనే సృష్టించాను మీకు చెప్పాలంటారా? అంటే నిరూపించుకోవాలి. మరి ఎందుకు మరి ఆరాధించమని డిమాండ్ చేయకూడదు? అలా అంటే నువ్వు చెయ్యనప్పుడు నువ్వు ఉండాలి. ఇప్పుడు సూర్యుడు శక్తి ఇస్తూ కూడా ఆయన డిమాండ్ చేయట్లా, నన్ను ప్రార్థించండి, ప్రార్థించకపోతే తోలు తీస్తానని, మీ చర్మాన్ని కాల్చి మళ్ళీ చర్మం వేసి కాలుస్తానని చెప్పట్లా. నువ్వు ఆయన కనిపిస్తున్నటువంటి సూర్యరశ్మి ద్వారా కనిపిస్తున్నప్పటికీ ఆయన డిమాండ్ చేయట్లేదు, నువ్వెందుకు చేస్తున్నావయ్యా? అంటే ఇక్కడ క్వశ్చన్ ఒకటి ఉందండి. మనం ఒక విగ్రహం, మా దగ్గర ఏనుగు విగ్రహం ఉంది ఐరావతం, ఆ విగ్రహాన్ని చూపించడం వరకు మేము చూపిస్తాం. ఆ సృష్టించింది ఎవరు? మనుషులే. ఆ మనిషిని మేము తీసుకురాలేం కదా అక్కడికి. ఇది ఎవరు సృష్టించారో అది మాకు చూపించాలి అని చెప్పి మీరు మాట్లాడితే అది కష్టం కదా, అది తప్పు కదా. ఆ మనిషి డిమాండ్ చేయట్లేదు కదా మీకు. ఆ మనిషి డిమాండ్ చేస్తున్నాడా ఇది నేను సృష్టించాను నమ్మకపోతే నేను తోలు తీస్తానంటున్నాడా? అట్లా ఎవరు అంటారు? మరి అదే కదా ప్రశ్న. ఈ అల్లాహు అంటున్నాడు కదా, నన్ను ఆరాధించకపోతే నీ చర్మం కాల్చి మళ్ళీ కొత్త చర్మం వేసి కాలుస్తానని, నా వచనాలను ధిక్కరించి చర్మం కాల్చేసి మళ్ళీ కొత్త చర్మం మళ్ళీ కాలుస్తానని. ఆ కోపం ఇంకా చల్లారట్లేదు. మనిషిని ఒకసారి కాలిస్తే ఆ చర్మం కాల్చేసిన తర్వాత ఇంకా ఆ కోపం చల్లారట్లేదు. ఆ కోపం యొక్క ఉచ్చస్థితి మూర్ధన్య దశ,
ఎంతవరకు వెళ్తుందంటే నీకు మళ్ళీ కొత్త చర్మం మీద మళ్ళీ కాలుస్తాను. ఇంతటి క్రూరత్వాన్ని ప్రదర్శించవలసిన ఎందుకు? ఇవన్నీ చేసేది ఎందుకంటే నా వచనాలను ధిక్కరించిన వాడును, దాన్ని విశ్వసించని వాడును అని. ఆ ఏనుగు మీరు అడిగారు, ఏనుగు సృష్టించిన వాడు నన్ను తీసుకురామంటే వాడు డిమాండ్ చేయట్లేదు, ఇది నేను నమ్మకపోతే నీ తోలు తీస్తానని అంటున్నాడా? లేదు. మరి నేను సృష్టించాను కాబట్టి నువ్వు నమ్మాలని ఎవరు చెప్పట్లేదు. కొనుక్కుంటే కొనుక్కోలేకపోతే అంటున్నాడు. రైట్. ఇదే ఖురాన్లో ఆడవాళ్ళ గురించి చాలా నీచంగా కూడా రాయబడింది, చెప్పబడింది. అందుకే ఇప్పుడున్నటువంటి ముస్లిం ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళకి అంత విలువను కూడా ఇవ్వరు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఖురాన్ లో అల్లాహు విలువ ఇవ్వట్లేదు, ప్రవక్తలు ఆఖరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ గారు ఇవ్వలేదు అన్నది ఖురాన్ లో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. ఖురాన్ లో 4వ అధ్యాయం 34వ వచనంలో మీ భార్యలు మిమ్మల్ని అనుసరించడం లేదు అని మీరు భావిస్తే వాళ్ళను ముందు వాళ్ళ పడక గది నుంచి దూరం చేసేయండి, అప్పుడు కూడా వాళ్ళు అనుసరించకపోతే వాళ్ళను కొట్టండి అని ఉంది. భార్యలు మరి అదే పురుషుల వరకు వచ్చినప్పుడు పురుషుల్ని మీరు మిమ్మల్ని అనుసరించకపోతే, మిమ్మల్ని మీరు చెప్పినటువంటి దాన్ని అనుసరించకపోతే స్త్రీలు మీరు కొట్టండి అని లేదుగా. అవును, మీరు సంప్రదింపులు చేసుకోండి అని ఉంది. పురుషులకు మాత్రం స్త్రీలను కొట్టండి అని అధికారం ఇచ్చారు. పురుషులకు స్త్రీల మీద అధికారం ఉంది అని చెప్పబడింది ఆ వచనంలో. అంటే ఈ విధంగా చూసుకుంటే అసలు ఆడవాళ్ళకి ఎందుకు రెస్పెక్ట్ లేదు ఎక్కడ కూడా. మీ యొక్క సాక్ష్యం కూడా సగానికి ఒక స్త్రీ యొక్క సాక్ష్యం ఒక పురుషుని సాక్ష్యంతో సమానం కాదు. 2 స్త్రీల యొక్క సాక్ష్యం ఒక పురుషుని సాక్ష్యంతో సమానం ఇస్లాంలో. అంటే నువ్వు వాళ్ళ యొక్క మేధా సంపత్తిని, వాళ్ళ తార్కిక పరిజ్ఞానాన్ని కించపరుస్తున్నట్టే కదా. ఇప్పుడు స్త్రీలు ప్రతి రంగంలో పురుషుల కంటే ఎక్కువగా రాణించిన ఎన్నో రంగాలు ఉన్నాయి మన ఇప్పుడు సమాజంలో, సమూహంలో. వాళ్ళని ఎలా కించపరుస్తారు? స్త్రీని పూజించే భూమి ఇది. రీసెంట్లీ కొన్ని వీడియోస్ చూసాను మీ. ఆ వీడియోలో ఏంటంటే మీరు ఎక్కువగా హైందవ్యాన్ని కూడా ప్రచారం చేసినట్టు కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి. అందులో మీరు చెప్పేది ఏంటంటే ఇది భారతదేశంలో హైందవ్యం అనేది ముఖ్యమైనది. బైబుల్ క్రీస్తు మూలం, ఖురాన్ కి అల్లా మూలం, బట్ భారతదేశానికి మొత్తం హైందవ్యానికి కూడా ఈ యొక్క గ్రంథాలు మూలం. లేదండి, నేను మాట్లాడే సందర్భాల్లో చాలా చోట్ల అలా అనిపించవచ్చు ఎవరికైనా. నేను హైందవ సంస్కారాన్ని కానీ నేను వ్యక్తిగతంగా భారతీయ సంస్కారాన్ని, హైందవ సంస్కారాన్ని గౌరవించే వ్యక్తుల్లో ఉన్నటువంటి వాడిని. కానీ నేను చాలామంది అనుకుంటారు నేను హైందవం స్వీకరించాను. లేదండి, నేను ఏ మతం మీద విశ్వసించను, ఏ మత విశ్వాసము నాకు లేదు. కాకపోతే నాకు భారతీయ సంస్కృతి అన్న, హైందవ సంస్కారాన్ని చాలా గొప్ప గౌరవం ఉంది. సంస్కృతి రైట్. హైందవ సంస్కారంలో నాకు గొప్ప దానికి గౌరవం ఉంది. ఎందుకంటే లక్షలాది సంవత్సరాల క్రితం నుంచి ఈ విషయాన్నే ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఇస్లాం 1400 సంవత్సరాల క్రితం ఇందులో ఉన్నటువంటి చాలా విషయాలను ఇప్పుడు తల్లిదండ్రులను గౌరవించండి, ఆరాధించండి. ఇప్పుడు మీరు ఎవరైనా ముస్లింని అడగండి, మీ ఇస్లాంలో ఉన్న ఒక గొప్పతనం ఏమిటి చెప్పు అని చెప్తే వెంటనే చెప్పేస్తారు. ఎవరైనా సాధారణ ముస్లింని మీరు అడిగారనుకోండి, మీ ఇస్లాంలో ఉన్న ఒకే ఒక గొప్పతనం చెప్పు అంటే వెంటనే చెప్తారు తల్లిదండ్రులను ఆరాధించండి, ప్రేమించండి అని మా ప్రవక్త చెప్పారు. ఏంటి ఈ ప్రవక్త పుట్టక ముందు 1400 సంవత్సరాల క్రితం, దానికంటే ముందు ఎవరు తల్లిదండ్రులను ప్రేమించలేదా? ఎవరు గౌరవించలేదా? ఇంకొకటి, తల్లిదండ్రులను ప్రేమించడానికి, గౌరవించడానికి గ్రంథాలు, ప్రవక్తలు అవసరమా? మనిషికి సహజ సిద్ధంగా అబ్బినటువంటి లక్షణాలు అవి. హైందవ సంస్కారంలో లక్షలాది సంవత్సరాల క్రితం నుంచే తల్లిదండ్రుల పట్ల కానీ వాళ్ళ పట్ల గౌరవం కలగాలని, గౌరవం ఉంచాలన్నది ఎప్పటి నుంచో వచ్చినటువంటి సంస్కారం అది. కేవలం హైందవ సంస్కారంలో ఉన్నది, ప్రపంచంలో చాలా చోట్ల ఉంది. ఓకే, దానశిఖ గారు, ఇప్పుడు నేను అడిగే ప్రశ్న చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏ అల్లా అయితే ఏ స్త్రీకి కూడా అంత రెస్పెక్ట్ అనేది ఖురాన్ లో లేదు, బయట లేదు, ఎక్కడ లేదు అని మీరు చెప్పారు. ఇప్పుడు మీరు ఎంతోగానో చెప్తున్నటువంటి హైందవ్యంలో కూడా స్త్రీకి ఎలాంటి గుర్తింపు కూడా ఇవ్వకపోవడం జరిగింది, లేదు కూడా. ఎందుకంటే ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది వీరేశలింగం పంతులు గారు కానివ్వండి, వీళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళు బాల్య వివాహాలని రద్దు చేశారు. స్త్రీలని నానా రకాలుగా, అంటే భర్త చనిపోతే స్త్రీని తీసుకుని వెళ్ళిపోయి అందులో పడేయడం, అంటే దాన్ని ఏమంటారు? అంటే ఇప్పుడు ఎలా అంటే ఏ సమూహంలోనూ మతాల్లోనూ కొన్ని ఇలాంటివి ఉండవచ్చు, కానీ వాళ్ళు ఎంత తొందరగా దాన్ని పరిష్కరించుకున్నారు అన్నది కూడా సమస్య. ఇప్పుడు ఇక్కడ బాల వివాహాలు ఉన్నాయి, వేరే వేరే సమస్యలన్నీ వాళ్ళే పరిష్కరించుకున్నారు.
వేరే ఎవరో వచ్చి పరిష్కరించలేదు అది. రైట్. ఇది సమూహానికి కానీ సహజానికి మంచి లేదు, మానవత్వానికి దీన్నైనా కానీ సంఘ సంస్కర్తలు అన్నమాట. అవును, ఇప్పుడు అవును, నేను పేర్లు చెప్పాను అవును, కదా, అవును. వీరేశలింగం పంతులు గారు. సో ఆయన ఇనిషియేట్ తీసుకుని ముందుకు వెళ్ళి దాన్ని నిర్మూలించడం జరిగింది, పరిష్కరించుకున్నారు ఆ సమస్యను. అది ఎవరో ఒకరు రావాలి కదా, ఇప్పుడు ఆయన వచ్చాడు కదా, ఆయన వచ్చి చేసిందే కదా. అదే, కానీ ఇస్లాంలో అలా పరిష్కరించడానికి వీలు లేకుండా నిర్మించబడినటువంటి మతం అది. ఎందుకంటే మీరు ఖురాన్ యొక్క సిద్ధాంతాలను ఎవరైనా మార్చవచ్చా? మార్చడానికి ఆస్కారం లేదు, దాంట్లో నుంచి తీసివేయడానికి లేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి సంఘ సంస్కర్తలు అందులో ఉన్నటువంటి కొన్ని వైషమ్యాలను కొన్నిటిని వాళ్ళు సంస్కరించుకున్నారు, ఆ సమస్యకు పరిష్కారాలు వాళ్ళు కనుక్కున్నారు. అలా ఉండాలి. ఇప్పుడు ఇస్లాంలో ఉన్నవి కూడా పరిష్కరించబడితే మాకు అభ్యంతరం ఏమి లేదు, ఇవి పరిష్కరించబడాలి అన్నదే మా యొక్క ఉద్దేశమే. అందులో ఉన్నటువంటి తప్పులను తప్పుగా అంగీకరించి అమానవీయతను దాన్ని పరిష్కరించుకోవాలి. కానీ మీరు పరిష్కారానికి అదే లేదు అల్లాహు పంపించినటువంటి గ్రంథం అంటే అప్పుడు ప్రశ్న వస్తుంది. అక్కడే మా ప్రశ్న. ఇప్పుడు మీరు అలా చూసుకుంటే హిందూస్ దగ్గర నుంచి లేకపోతే ముస్లిమ్స్ వరకు కూడా మధ్యలో ఎవరిని చూసుకున్నా కానివ్వండి, రీసెంట్లీ ఒకానొక ముస్లిం మహిళ ఒకానొక స్పీచ్ ఇవ్వడంలో ఆ టైంలో ఆవిడ చెప్తుంది, అంటే నేను ముసల్మాన్ అయినందుకు నేను చాలా బాధపడుతున్నాను, నన్ను నేను అసహించుకుంటున్నాను, నేను అందులోంచి బయటకు వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అనేసి ఒకానొక స్టేజ్ షోలో ఆవిడ చెప్పడం జరిగింది. సో మామ కోడలు గురించి ఏదో కొంచెం అసభ్యకరంగా ఏదో కొన్ని మాటలు కూడా చెప్పడం జరిగింది ఆవిడ. సో అదే కాకుండా పొలోగమి గురించి, అంటే బహుభార్యత్వం గురించి, దాని గురించి కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ముస్లింలో ఉన్నటువంటి దరిద్రాలు అని ఆవిడ చెప్పడం కూడా జరిగింది. సో దాని గురించి మీరు ఇప్పటిదాకా చెప్పిన దానిలో ఉన్నాయి, లేవని కాదు. కానీ అయినా కానీ ఇన్ని తెలిసినా కానీ చాలా మంది ముస్లిం స్త్రీలు బయటికి ఎందుకు రావట్లేదు? పెద్దలు అంటే ప్రవక్తలు అని చెప్పుకుంటున్నటువంటి స్టేజ్ షోలు ఇచ్చేటువంటి షఫీ గారు లాంటి వాళ్ళు ఎందుకు దాన్ని ఇంకా సమర్థిస్తున్నారు? ప్రవచనకర్తలు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక స్త్రీ ఇలా బహిరంగ వచ్చి చెప్పారు అని, బహుశా అందులో హలాలా అన్న ఒక ప్రక్రియ ఉంది ఇస్లాం. హలాలా గురించి, హలాలా అదేంటంటే ఒక స్త్రీ పురుషుడు భార్య భర్తలు వాళ్ళ దగ్గర ఏదో మనస్పర్ధాలు వచ్చి విడిపోయారు, తలాఖ్ ఎందుకంటే 3 సార్లు తలాఖ్ చెప్తే విడాకులు అయిపోతుంది ఇస్లాం. పెళ్లికి కూడా వాళ్ళు కుబూలే అని చెప్పి 3 సార్లు అయిపోతుంది. దాని తర్వాత కాస్త మనిషి ఆలోచించవచ్చు, లేదా పిల్లలు ఉంటారు, పిల్లల భవిష్యత్తు గురించో ఇద్దరు మళ్ళీ కలవాలనుకుంటే ఇస్లాం వాళ్ళ ఇద్దరి మధ్య అడ్డుపడుతుంది. మీరిద్దరు ఇప్పుడు కలవడానికి లేదు, ఇంకా కలవాల్సిన అవసరం కాదు, కలవడానికి ఒక షరతు విధిస్తుంది. దాన్నే హలాలా అంటారు. అదేంటంటే ఆ స్త్రీ వేరే ఒక పురుషుడిని వివాహం చేసుకొని అతనితో లైంగిక సంబంధం కూడా ఏర్పరచుకొని అతను విడాకులు ఇస్తే తప్ప ఈ మొదటి భర్తతో కలవడానికి ఆస్కారం లేదు. దీన్నే హలాలా అంటారు. హత్తా తన్కిహ జౌజన్ గైరా, వేరే పురుషుడితో వివాహం చేసుకుని అతనితో లైంగిక సంబంధం ఏర్పరచుకున్న తర్వాత అతను విడాకులిస్తే తప్ప ఈ మొదటి భర్తతో వివాహం చేసుకోవడానికి వీల్లేదు. ఈ ధర్మాన్ని నమ్మి ఆవిడ వేరే వాళ్ళు చేసుకుని అతనితో అన్ని సంబంధాలు పెట్టుకున్న తర్వాత అతను ఇవ్వను అంటే మరి పరిస్థితి అయిపోతుంది. ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ భర్త విడాకులు ఇచ్చాడు, తలాఖ్ అని చెప్పి భార్యను వదిలించుకున్నది భర్త. అవును, వీళ్ళు ఏమంటారంటే అది శిక్షగా ఇస్తున్నారు. అంటే శిక్ష ఎవరికి శిక్షించాలి? భర్తను శిక్షించాలి. మరి ఆ స్త్రీని వేరే అతనితో వివాహం చేసుకుని అతనితో లైంగిక సంబంధం ఏర్పరచుకో అంటే ఆ శిక్ష స్త్రీకి కదా మీరు ఇస్తున్నారు. ఆమె ఇష్టం లేనటువంటి పురుషుడితో లైంగిక సంబంధం ఏర్పరచుకోవాలి అంటే ఒక స్త్రీకి అది ఎంత పెద్ద నరకమో వీళ్ళకి అర్థం కావట్లేదు. స్త్రీ తప్పు చేయనటువంటి స్త్రీకి ఎందుకు శిక్షిస్తున్నారు? మీరు శిక్షించదలుచుకుంటే ఆ తలాఖ్ చెప్పినటువంటి పురుషుడిని శిక్షించండి. ఇదే వీటి వైరుధ్యం ఇది. అందుకే బహుశా చాలా మంది స్త్రీలు ఇది అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఇస్లాం వదిలేస్తున్నారు, ఉండవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఎట్లా అంటే భారతదేశంలో ఉన్నారు, యువర్ అన్ ఇండియన్. అవును. మరి ఇప్పుడు పాకిస్తాన్ అనేటువంటి ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఈ రోజు ఎంతమంది ముస్లిమ్స్ గా ఉండొచ్చు, ఎంతమంది నాన్ ముస్లిం గా, అంటే మీలాగా ఇప్పుడు అయిపోయి ఉండొచ్చు? ఉదాహరణకి చెప్పంటే భారతదేశం పాకిస్తాన్లు విడిపోయినప్పుడు భారతదేశంలో 3 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. ఇప్పుడు 30 కోట్లు అయ్యారు. అదే పాకిస్తాన్లో అప్పుడున్నటువంటి హిందువుల సంఖ్య అదే విధంగా పెరిగిందా? మరి ఇప్పుడు దాదాపుగా 1-2% కూడా హిందువులు లేరు అక్కడ. అది ఎలా సంభవించింది? ఇక్కడేమో 30 కోట్లు అయిపోయారు, 3 కోట్లు పోయి 30 కోట్లు అయ్యారు, 25-30% పెరిగిపోయారు. అక్కడ అప్పట్లో ఉన్నటువంటి దానికంటే శాతం తగ్గి 1%-2% ఉన్నారు ఇప్పుడు. ఎందుకు జరిగింది అలా?
అంటే వీళ్ళు అంటారు వాళ్ళు ఇస్లాం స్వీకరించారు బలవంతంగా ఎంతో మంది అక్కడ ఉన్నటువంటి హిందూ అమ్మాయిలను బలవంతంగా కన్వర్ట్ చేసి వివాహాలు చేసుకుని వదిలేస్తున్నటువంటి ఎన్నో సంఘటనలు బయటకు వస్తున్నాయి. పాకిస్తాన్లో ఎంతో మందిని ఊచకోత కోసారు, ఎంతో మందిని భయపెట్టించి పెళ్లి చేసుకుని వాళ్ళని కన్వర్ట్ చేసి ఈ పాకిస్తాన్లో బహిరంగంగా జరుగుతుంది. అంటే చిత్రహింసలు పెట్టినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. 14-15 సంవత్సరాల అమ్మాయిలను సైతం కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి మీరు అన్వేషిస్తే తెలుస్తుంది ఎంతమంది ఉన్నారని. ఒక్కొక్కరు బహిరంగంగా వచ్చి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. దారాసిగో గారు, ఇప్పుడు ఆ మధ్యలో చెప్పాలి అంటే ఒక 2 years 1 year అవుతుందండి నాకు తెలిసి, కేరళ స్టోరీస్ అని చెప్పి ఆ హిందూ మహిళల్ని తీసుకుని వెళ్ళి ముస్లిం మహిళలుగా మార్చి వాళ్ళని నానా వేధింపులకు గురి చేసి తర్వాత ప్రెగ్నెన్సీ చేసి అసలు ఏంటి ఆ విధంగా చేస్తారు అసలు రియల్గా ముస్లిం అంటే జరిగింది కూడా. ఇప్పుడు కేరళలో అలాంటి స్టోరీస్ చాలా జరిగాయి. చాలా మంది సోనియా సెబాస్టియన్ క్రిస్టియన్ అమ్మాయిని అబ్దుల్ రషీద్ అనేవాడు అతను ట్రాప్ చేశారా, డ్రాప్ చేసి కన్వర్ట్ చేసి వివాహం చేసుకుని ISIS లోకి తీసుకెళ్ళాడు గొర్రెలు మేపడానికి. ఈ జిహాదీలు అందులో ISIS లో పోరాడే జిహాదీ బానిసలుగా చేయడానికి తీసుకెళ్ళాడు అని చెప్పవచ్చు. నిజం చెప్పాలంటే అతను పెళ్లి చేసుకున్నాడు, వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ జైల్లో పడి ఉన్నారు కదా వాళ్ళు 2-3 ఇప్పటికీ అందులో వెళ్ళినటువంటి వాళ్ళు. హిందూ ధర్మంలో నుంచి ఉన్నటువంటి వాళ్ళని కూడా కన్వర్ట్ చేసి తీసుకెళ్లారు. ఇది ఒక విధంగా ట్రాప్. అది ఇప్పుడు ఆ సినిమాలో కూడా అదే చూపించారు. లవ్ జిహాద్ అని కూడా అదే లవ్ జిహాద్ అన్న పదం అప్పటి నుంచే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందుకంటే వాస్తవంగా వాళ్ళను ట్రాప్ చేసే అందులోకి లాగి వాళ్ళ మీద డ్రాప్ చేసి వీళ్ళు అలా తీసుకెళ్లారు. దాదాపుగా 23 మందిని ఏమో తీసుకెళ్లారని చెప్తారు. అది కేరళలో జరిగింది. అది జరిగిన దాని మీదనే వాళ్ళు ఆ సినిమా తీశారు కూడా. అట్లాంటివి చాలా చోట్ల చాలా జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే కోర్టు దాన్ని లవ్ జిహాద్ని ఎందుకు అంగీకరించలేదంటే ఇప్పుడు అది దాన్ని నిరూపించడం కష్టం. ఎందుకంటే అమ్మాయి ఎవరైనా ఈ అబ్బాయి యొక్క వలలో పడిపోతే ఆవిడ అంగీకరించదు నేను వాడు ట్రాప్ చేశాడని. అవును, అది ఇప్పుడు ట్రాప్ చేశాడనేది ఎప్పుడు బయటికి వస్తుంది అంటే ఇలాగే కష్టాలు పడినప్పుడు. ఇప్పుడు తీసుకెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ ISISలో ఖొరస్తాన్లో వాళ్ళను ఉంచి వాళ్ళ జీవితం దుర్భరమైనప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కూర్చుని కూడా 2-3 సంవత్సరాల క్రితం ఇంటర్వ్యూలు ఇచ్చారు ఒక ఛానల్. అప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఇస్లాంకు ఉన్నటువంటి దాని మీద సిద్ధాంతాల మీద వ్యతిరేకంగా. అంటే బహుశా అది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు కాబట్టి అలా మాట్లాడారో తెలియదు మనకి. కానీ ట్రాప్ అనేది అప్పుడు జనాలకైనా అర్థమవుతుంది కదా. వాళ్ళ జీవితం దుర్భరమైంది, పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి. దాని తర్వాత ఎంతమందిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో తెలియదు. పెళ్లి అంటే ఏమిటి, అసలు ఇస్లాంలో వివాహం అంటే ఏమిటి అన్నది తెలుసుకోవాలి. చాలా మందికి తెలియదు ఇది. ఇస్లాంలో వివాహం అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం అన్నమాట. అందులో ఖురాన్ నేను ఇందాక చెప్పినటువంటి ఒక వచనంలో అది కూడా ఉంది. యా అయ్యుహన్ నబియు ఇన్నా అహ్లల్నా లక అజ్వాజకల్లాతి ఉజ్రత్ అంటే మీరు కూలి అనమాట. మీ స్త్రీకి వాళ్ళను లైంగికంగా వాడుకుంటున్నారు కాబట్టి దానికి బదులు మీరు ఇచ్చే డబ్బులు వీళ్ళు మహేర్ అని చెప్తారు. ఉజ్రత్ అన్న పదం అరబీలో వాడబడింది. వాళ్ళు నువ్వు లైంగికంగా వాడుకుంటున్నావు, డబ్బులు ఇచ్చి ఎవరైనా తీసుకున్నావు వాళ్ళు నీకు ధర్మ సమ్మతం. అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం ఏంటంటే స్త్రీలను. అంటే వివాహం అన్నది ఇది ఇస్లాంలో నువ్వు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చినటువంటి నీ భార్యలు నీకు ధర్మ సమ్మతం. అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వాళ్ళు అనే కదా ఉద్దేశించింది. ఉజ్రత్ అంటే కూలీ అనమాట. శరీరాన్ని వాడుకుంటున్నందుకు నువ్వు ఇచ్చిన కూలీ. ఇది పచ్చిగా చెప్పాలంటే అలాగే చెప్పబడింది అందులో. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న నాకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు కూడా డబ్బు కాసుపడి వాళ్ళ పిల్లల్ని కూడా అట్లా ఇచ్చేసేవాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో చిన్న పిల్లలను 9-10 సంవత్సరాల అమ్మాయిలను పెద్ద ముసలాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇస్లాంలో దానికి నిర్దిష్టమైనటువంటి వయసు అన్నది ఏమీ లేదు. అమ్మాయి బహిష్టికి అయితే ప్యూబర్టీకి వచ్చేస్తే వివాహం చేయవచ్చు అన్నది వాళ్ళ సిద్ధాంతం. ఇప్పుడు ఇరాక్ లో 9 సంవత్సరాలను సడలింపు తీసుకొచ్చారు. 9 సంవత్సరాల అమ్మాయిని వివాహం చేసుకోవచ్చని ఇరాక్ కొత్తగా నియమం తీసుకొచ్చారు. ఇరాక్ లో ఇప్పుడు ఉందా అది? ఇరాక్ లో ఇప్పుడు అమలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చారు. 9 సంవత్సరాల అమ్మాయిని తీసుకోవచ్చు. ఈ సభ్య సమాజంలో మరి ఇది మాత్రం సభ్య సమాజంలో అంగీకరించబడుతుంది వాళ్లకు, వాళ్ళ సభ్య సమాజంలో. ఇది మేము ఒకవేళ దీన్ని బహిరంగంగా మేము దీన్ని విమర్శిస్తే మేము శత్రువులం.
ఇప్పుడు ఎందుకంటే అది ప్రవక్త ఆచరించారు. వీళ్ళ ఆఖరి ప్రవక్త మొహమ్మద్ ఆయేషా అనే తన యొక్క 9 సంవత్సరాల తన యొక్క మిత్రుడు సహచరుడు అయినటువంటి అతని యొక్క కూతుర్నే తీసుకున్నాడు. ఇప్పుడు మన దగ్గర నిత్యం 24 గంటలు కలిసి తిరుగుతున్నటువంటి స్నేహితులు నీ అమ్మాయి నేను వివాహం చేసుకుంటానంటే ఎంత అసహ్యంగా ఉంటుంది అది. కానీ ప్రవక్తలే అలా చేశారు. వాళ్ళ ప్రవక్తల చరిత్రలో అలాగే ఉంది. అబూబకర్ కూతురు ఆయేషా 9 సంవత్సరాల వయసులో ప్రవక్త మొహమ్మద్ చేసుకున్నారు. మరి అది ఇప్పుడు వాళ్ళు ప్రవక్త మొహమ్మద్ ఏదైతే ఆచరించారో అది ఆచరించడమే సున్నత్. అంటే ఇప్పుడు ప్రతి చోట కూడా ఇరాక్ ఏంటి, ఇరాన్ ఏంటి, పాకిస్తాన్ ఏంటి, ఎక్కడైనా సరే ముస్లింలు అనేవాళ్ళు 9 సంవత్సరాలు అంటే చాలా దారుణం కదా అది. అంటే మీకు అనిపిస్తుంది అలా? వాళ్ళు దాన్ని ఎలా వాదిస్తారంటే స్త్రీ పుష్పవతి అయితే అమ్మాయి వివాహానికి అర్హురాలు అని. వాళ్ళ యొక్క శరీర ఎంతవరకు సహకరిస్తుంది, ఎంత మెచ్యూరిటీ వచ్చిందన్న దాని మీద వాళ్ళకి అది లేదు, నిబంధనలు ఏమీ లేవు కదా అర్థం. కానీ ఇప్పుడు ముస్లిమ్స్ లో కూడా కన్వర్షన్స్ అనేది జరుగుతాయి, వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది, ఆ డబ్బులతోనే చాలా మంది కూడా సెటిల్ అవడం కూడా జరుగుతుంది అని కూడా చెప్తున్నారు. అదెంతవరకు కరెక్ట్? ఇప్పుడు డబ్బులు ఇచ్చి మత మార్పిడులు జరుగుతున్నాయి అన్నది ఎప్పుడు కూడా ఇది నిరూపితం అవ్వదు. ఎందుకంటే తీసుకున్న వాళ్ళు ఎప్పుడు అంగీకరించరు. వాళ్ళు డబ్బులు ఇచ్చి మతం అంగీకరించరు, తీసుకున్న వాళ్ళు కూడా. అది ఎలా బయటకు వస్తుంది? ఎందుకంటే రెండు నేరమే. అంటే అసలు ఉందా లేదా అది చెప్పండి మీరు. ఉండవచ్చు, ఎందుకంటే నిశ్చయంగా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు జాకిర్ నాయక్ కొన్ని సభలు నిర్వహించిన కాలఘట్టంలో వాడికి అక్షరం తెలియదు. ఆ పేపర్లో చదివింది లా ఇలాహా ఇల్లల్లా కూడా వాడు సరిగా చదవలేకపోతున్నారు. నీ ఇస్లాం స్వీకరిస్తున్నాడు అంటే ఇస్లాంలో ఏ గొప్పతనం చేసి నువ్వు స్వీకరించావు ఇస్లాం అని నిలదీసి అడిగితే చెప్పగలడా? ఏమీ చెప్పలేడు. ఎందుకంటే వాడికి ఆ లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లాహ్ సరిగా పలకడం రావట్లేదు. వాడికి ఇస్లాం గురించి అక్షరం తెలియదు. నువ్వు ఇస్లాం ఎందుకు స్వీకరించావు అంటే వాడు చెప్పలేడు. మరి ఎందుకు స్వీకరించి ఉంటాడు? దాని వెనకాల ఏదో లావాదేవీలు జరిగాయి అనేది కదా అర్థం. డబ్బుల గురించి అంటారు. నీకు ఇస్లాం గురించి ఏబీసీ ఏమీ తెలియదు, నిలదీసి అడిగితే ఏమీ చెప్పలేవు. ఎందుకు అంగీకరించావు? నీకు నీ మతంలో కానీ వేరే మతాల్లో లేని గొప్పతనం ఏం కనిపించిందంటే చెప్పగలరా? ఈ ఇస్లాం మతంలో మారినటువంటి వ్యక్తిని నా ముందు తీసుకురండి, 2 నిమిషాలు తేల్చేస్తాను. ఏ గొప్పతనం చేసి చూసి ఇప్పుడు హైందవ ధర్మం నుంచి మారాడు అనుకోండి, ఇక్కడ లేనటువంటిది గొప్పతనం నీకు అక్కడ ఏం కనిపించిందంటే చెప్పగలరా? ఏమీ చెప్పలేడు. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఇప్పుడు ఇస్లాంలో కనిపించినటువంటిది హైందవ ధర్మంలో మీకేం కనిపించింది? ఏంటిది? ఏం పాజిటివ్ కనిపించినాయి అంటున్నా? నాకు ఇస్లాంలో పాజిటివ్ కనిపించలేదు. ఇస్లాంలో కనిపించినటువంటి పాజిటివ్ హైందవంలో ఏ పాజిటివ్ కనిపించింది అని అడుగుతున్నాను. నాకు ఇస్లాంలో పాజిటివ్ ఏం కనిపించలేదు కాబట్టి నేను వదిలేశాను. సరే, వదిలేశారు. నేను మళ్ళీ అడుగుతున్నాను, మీరు ఇస్లాంలో కనిపించినటువంటి పాజిటివిటీ హైందవంలో ఏం పాజిటివిటీ కనిపించింది అంటున్నా మీకు? అక్కడ లేనటువంటిది ఇందులో ఏం కనిపించింది అంటున్నారా? ఇస్లాంలో లేనటువంటి గొప్పతనం హైందవంలో ఏం కనిపించింది అంటున్నారు. అదే, ఈ ఇస్లాంలో లేనటువంటి గొప్పతనం హైందవంలో ఏం గొప్పతనం కనిపించింది మీకు? హైందవంలో గొప్పతనం అన్నది పక్కన పెడితే ఏంటంటే హైందవ సంస్కారం సంవత్సరాల కొద్ది వచ్చి స్త్రీలను గౌరవించడం కానీ, అంటే నేను హైందవం స్వీకరించలేదు, నేను హిందూగా మారలేదు, కాకపోతే భారతీయ సంస్కృతి అన్నది ఒక విశిష్టమైనటువంటి సంస్కృతి. ఇక్కడ ఎవరు కూడా భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి వాళ్ళు, హైందవ సంస్కారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇతరుల మీద దండయాత్ర చేసి కేవలం విశ్వాసం ఆధారంగా ఎవరి మీద దండయాత్ర చేసి వాళ్ళను దాడులు చేసి దోచుకోలేదు. ఏ కృష్ణుడు ఏ రాముడి యొక్క వ్యక్తిత్వం మహా గొప్పగా చిత్రీకరించబడింది అందులో. ఇప్పుడు మీరు గ్రూక్ 3 అని వచ్చింది కదా ఏ యాప్, అందులో కొట్టండి, ఈ 3 పేర్లు చెప్పి, ఇప్పుడు ఇందాక నాకు ఒక ఫ్రెండ్ పంపించాడు, నేను గ్రూక్ అడిగాను, రాముడు, బైబిల్లో యేసుక్రీస్తు, ప్రవక్త ముహమ్మద్, వీళ్ళు వ్యక్తిగతంగా గొప్పవాళ్ళు ఎవరు అంటే రాముడు అని చూపించింది అని. అంటే ఎందుకంటే అందులో బంధుత్వం అన్నది చాలా గొప్పగా చిత్రీకరించారు. ఒక సహోదరుడు తన సహోదరుని ఎలా ప్రేమించాలి, ఎలా గౌరవించాలి. ఇప్పుడు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, 4 అన్నదమ్ములు ఉన్నారు. అన్న అడవుల్లోకి వెళ్తే తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం ఆ పాదుకాలను తీసుకొచ్చి పెట్టి గౌరవించి రాజ్యాన్ని పాలించాడు. మరోవైపు ఇస్లాంలో అని నేను చెప్పను కానీ ఇస్లాంలో కూడా ఉన్నాయి, ఇదే 4 సహోదరులు ఔరంగజేబ్కు ఉన్నారు. అదే నేను పెట్టుకున్నటువంటి పేరు దారాషిఖో. తలను నరికేసి, సహోదరుడి యొక్క తలను నరికేసి
జైల్లో ఉన్నటువంటి తండ్రికి ఇచ్చాడు ప్లేట్లు పెట్టి. ఆ, అందరూ ఒక సహోదరునికి ఒక సహోదరుని రాజ్యం కోసం దారోషిఖో హైందవ సంస్కారాన్ని గొప్పగా చిత్రీకరిస్తున్నాడని గౌరవిస్తున్నాడని దారాషిఖోని చంపేశాడు ఔరంగజేబ్. తండ్రిని రాజ్యం కోసం బంధించేశాడు. మరి ఒకవైపు సహోదర స్నేహంగాని ఒకవైపు ఇట్టు పెడితే మీకు ఇక్కడ సహోదరుల కోసం కనిపించిన లక్ష్మణుడు కానీ భరతుడు కానీ కనిపిస్తారు. ఈ రెండును మీరు ఒకవేళ చూస్తే చిన్న పిల్లవాడికి కూడా తెలిసిపోతుంది ఏ వ్యక్తిత్వం గొప్పదేని. ఇక్కడ షఫీ గారు ఒక మాట అన్నారు, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క ముస్లిము కూడా ఎవరైనా సరే, అది హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా సరే, ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువులే, భారతీయులే, అంటే వాళ్ళందరూ కూడా హిందూ సంబంధించిన వాళ్లే అనేసి కూడా మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళు ముస్లింలు కాదు, వాళ్ళు హిందువే, ఫస్ట్ వాళ్ళు హిందువే, హిందూ తర్వాత ముస్లిం అని కూడా మాట్లాడడం జరిగింది. అది ఎంతవరకు రైట్ అంటారు? ఇప్పుడు ఉన్నటువంటి ముస్లింలు కూడా అంగీకరిస్తారు అది. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు హిందువులు అనేది వాళ్ళు అంగీకరిస్తారు. మీరు అనుకుంటారు వారు అంగీకరిస్తారు. ఎందుకు అంగీకరిస్తారంటే వాస్తవం కూడా అదే. వాళ్ళు ఇప్పుడు ఎందుకు అంగీకరిస్తున్నారు అన్నది కూడా దానికి పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఏమని అంగీకరిస్తారు, మా పూర్వీకులు హిందువులే కానీ ఇస్లాంలో ఉన్న గొప్పతనం చూసి మా పూర్వీకులు ఇస్లాంలోకి మారిపోయారంటారు. ఓకే, వాళ్ళు బలవంతంగా మారారని అంగీకరించరు. వాళ్ళ మెడల మీద కత్తులు వేసో వాళ్ళను వేరే విధంగా భయపెట్టించో మార్చారు అన్నది అంగీకరించకుండా ఇస్లాం గొప్పతనం వల్ల మా పూర్వీకులు మారారని చెప్తారు. దారాషిఖో గారు, అయితే నాకు చిన్న క్వశ్చన్ అదేంటంటే, చాలా మంది ఎక్స్ ముస్లిం, ఎక్స్ క్రిస్టియన్ అండ్ ఎక్స్ హిందూ ఇలా వస్తున్నారు. ఆ విధంగా చూసుకుంటే మీ యొక్క ఫ్రెండ్షిప్ అంటే సహచరుల్లో ఎంతమంది మీ ద్వారా లాభపడ్డ వాళ్ళు కానివ్వండి, లేదా మీరు చెప్పేటువంటి మాటల్ని తిరస్కరించి మాట్లాడే వాళ్ళు కానివ్వండి, లేదా మీ కుటుంబంలోనే మీ మీద విభేదాలు చూపించే వాళ్ళు కానివ్వండి, ఎంతమందిని మీరు కూడగట్టుకున్నారు? చాలా మంది శత్రువులుగానే మారిపోయారు. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఎప్పుడైతే నేనని తెలిసిందో, నేను ఇలా బహిరంగంగా వచ్చి ఛానల్ పెట్టి ఇస్లాం నిజాలు చెప్తున్నాను, నేను ఇస్లాం యొక్క వాస్తవాలను చెప్తున్నప్పటికీ అది వాళ్ళు దాన్ని విమర్శనాత్మకంగా తీసుకుంటున్నారు. నేను విమర్శించడం లేదు, నిజంగా నేను అందులో రాసి ఉన్నటువంటి విషయాలను వాళ్ళ వరకు చేరుస్తున్నాను అంతే. మీరు ఇది చదవండి, అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నారు. మీరు నేను చేసినటువంటి ఒక్క తప్పు ఏదైనా సూచించి ఇది లేనిది, ఇస్లాంలో లేనిది, మీ స్క్రిప్చర్స్లో లేని చెప్పని సూచించబడి వాళ్ళు చెప్పలేరు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు ఏకమై శత్రువులుగా మారారు. నాతో చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఏకంగా నిరంతరం ఫోన్లలో మాట్లాడుకొని కలిసి తిరిగే వాళ్ళు కూడా ఇప్పుడు నాకు కట్ అయిపోయారు. వాళ్ళు కూడా ఫోన్ చేయట్లేదు ఇది తెలిసిన తర్వాత కూడా. అంటే ఇస్లాం ఏమిటంటే తల్లిదండ్రులను, సహోదరులను, రక్తబంధాన్ని కూడా తెంచేస్తుంది. యా అయ్యుహల్లదీన ఆమనూ లా తత్తఖిజు ఆబాఉకుం వ ఇఖ్వానుకుం ఔలియాయ మిన్ ఇస్తహబ్బుల్ కుఫ్ర అలల్ ఈమాన్. ఖురాన్లో వచనం ఉంది ఇది 9వ అధ్యాయంలో. ఏంటంటే ఒకవేళ నీ తల్లిదండ్రులైనా సరే, సహోదరులైనా సరే, ఈమాన్ అంటే అల్లాహు యొక్క పైన ఉన్నటువంటి విశ్వాసానికి బదులుగా వేరే విశ్వాసాన్ని తీస్తే వాళ్ళని దూరం ఉంచు, వాళ్ళని తృణీకరించు, వాళ్ళు తోసిపుచ్చేయి అని ఖురాన్లో అల్లాహు ఆదేశిస్తున్నాడు. దాని ఆధారంగానే వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు నన్ను మాత్రమే కాదు, ఇస్లాం వదిలేసినటువంటి ప్రతి వ్యక్తికి జరుగుతున్నటువంటిదే ఇది. ఓకే, పోనీ మీలాగా ఎవరినైనా ఇప్పటి వరకు కలవడం జరిగిందా? మీరు మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మేము కలుస్తూ ఉన్నాం. మేము అందరం కలిసి మాకు ఒక ఆర్గనైజేషన్ లాంటిది కూడా స్థాపించడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. నైస్ అండి. ఎనీవే, అది కార్యరూపంలోకి ఎప్పుడు వస్తుందో చెప్పలేం. అంతే. నైస్. దారాషిఖో గారు నిజంగా చాలా విషయాలు చెప్పారు. కాకపోతే నాకు ఉన్నటువంటి ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంత ఇదిగా ఓపెన్ గా మీరు బయటకు వచ్చేదారు, బయటికి రావడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా క్రియేట్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటంటారు? తప్పకుండా అవుతుందండి, ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే వీళ్ళు దాన్ని నేను ఉన్న విషయాలు ఉన్నట్టు చెప్పడం ఇస్లాంలో ఉన్నటువంటివి, లేని విషయాలు నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఇంకొకటి, నా విషయం నేను ఎప్పుడు కూడా ముస్లింలను విమర్శించను. వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, వ్యక్తిగతంగా కానీ వ్యక్తిగతపరంగా చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. కానీ ఇస్లాం వాళ్ళను ఆ విధంగా మార్చివేస్తుంది. ఇప్పుడు చూసారా, నాకు చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్స్ ఒకేసారి ఇప్పుడు ఒక విషయంతో, ఇప్పుడు వ్యక్తిగతంగా వాడిని మీరు కొట్టండి, వాడిని తిట్టండి, వాడికి ఏమీ అవ్వదు, వాడు రెండో రోజు మాట్లాడతాడు. కానీ మతం అనే వచ్చేసరికి వీళ్ళని ఎంతగా ప్రభావితం చేసేసింది ఇది అంటే, ఎవరో 1400 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఒక వ్యక్తి, ప్రవక్త, తనను తాను స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త, వీళ్ళ మీద ఎంతగా ప్రభావం చూపారు అంటే ఇంతగా చూపారు. వీళ్ళు రక్తబంధాలను, స్నేహాన్ని కూడా చూడకుండా
ఎలా అంటే మనిషి మీద ఎలా ప్రభావం చూపించింది అంటే వీళ్ళు సొంతంగా ఏ వస్త్రం ధరించాలో నిర్ణయించుకోలేరు, ఏ ఆహారం ఎలా తినాలో, ఏ వస్త్రాధారణ చేసుకోవాలో 1400 సంవత్సరాల క్రితమే ఒకరు నిర్ణయించేశారు. ఇలా వస్త్రాధారణ చేయాలి, ఇలా గడ్డం పెంచాలి, ఇలా మీసం తీసేయాలి, వేలా వెంట్రుకలు. నువ్వు ఒకవేళ నువ్వు బహిర్భూమికి వెళ్తున్నప్పుడు కూడా అల్లాహను ప్రవక్తను స్మరించాలి, స్మరించకపోతే నీ మీద దైవదూతలు శాపనార్థాలు పెడుతూ ఉంటాయి అని వీళ్ళను ఎలా బానిసల్ని చేసేసారంటే తన జీవితంలో వీళ్లకు తార్కిక పరిజ్ఞానం లేదని, వీళ్ళ ఆలోచన రహితులని, వీళ్ళను ఒక జడ పదార్థంగా మార్చేసింది ఈ భావజాలం. ఓకే. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ప్రతి కోణంలో వాళ్ళని అనుసరించాలి. వస్త్రాధారణలో, ఆహారం తీసుకోవడంలో, అంటే మనిషి సహజంగా నా విషయాన్ని నేను నిర్ధారించుకోలేను, నువ్వేం తినాలో నీకు నేను చెప్తాను 1400 సంవత్సరాల క్రితం నేను చెప్తానంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఏది హలామో హరాలో వాళ్ళు నిర్ణయించారు 1400 సంవత్సరాలు. ఇప్పుడు పందిని తినకూడదు అంటే మేము కూడా తినం, ఎందుకంటే అది చూస్తే మనకు అసలు మేము ఏది తినం. దానికి 1400 సంవత్సరాల క్రితం ఎవరో చెప్పారని తినకపోవడం వేరు, పంది నిజంగా ఇష్టం లేకుండా తినకపోవడం రెండు వేరు. ఓకే, రైట్. అంటే దాని మీద ప్రభావం వచ్చినట్టు కదా. నువ్వు ఏం తినాలో నీకు వాళ్ళు నిర్ణయిస్తున్నారు, నువ్వు ఏం వస్త్రాలు. అర్థం కాదు అసలు పందిని ఎందుకు వ్యతిరేకిస్తారు వీళ్ళు? అదే చెప్తున్నాను. ఇప్పుడు పందిని అప్పటికే వాళ్ళు యూదులు పందుల వ్యాపారం చేస్తున్నారు, యూదులతో శత్రుత్వం ఏర్పడింది, ఆ వ్యాపారాన్ని దెబ్బగొట్టాలని చేసి ఉంటారు. ఓకే. అయితే ఇక్కడ అదే ముస్లిమ్స్ లో వాళ్ళ యూదుల్లో కూడా పంది అది చేశారని చెప్తారు. అంటే పలు కారణాలు ఉండవచ్చు చేయడానికి అప్పట్లో. అయితే ఇప్పుడు ఇదే ముస్లిం యొక్క ధర్మంలో స్త్రీ మొత్తం చిటికిన వేలుకు సంబంధించినటువంటి గోరు కూడా కనిపించకుండా మొత్తం ముయ్యాలి అని చెప్తారు. అది అసలు ఎందుకు అలా? ఎందుకంటే కానీ అది చాలా వరకు హర్షించదగింది అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే పరాయి వాళ్ళకి మా యొక్క స్త్రీలు ఎవరు కూడా అలా కనిపించకూడదు చెడుగా అనే ఉద్దేశమా, లేకపోతే చెడు అంటే ఏంటండి? చెడు దృష్టి ఎలా? ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కు బస్ స్టాండ్కు వెళ్తే వందలాది మంది చీరలోనో భారతీయ వస్త్రాధారణలలో వేరే వస్త్రాధారణలో కనిపిస్తున్నారు. మీరు అలాగే చూస్తున్నారా వాళ్ళను వక్ర దృష్టితో అందరినీ? లేదు, కానీ కనిపించే విధానం అనేది వేరు ఉంటుంది కదా అక్కడ. ఎలా? ఇప్పుడు కొంతమంది సరిగ్గా డ్రెస్సెస్ కూడా వేసుకో, ఈ మధ్య కాలంలో చూసుకుంటే అది వేరు. అదే చెప్తున్నాను. ఇప్పుడు అలా కాకుండా వీళ్ళది ముస్లిం మహిళ అనేది ఇలానే ఉండాలి, అలా దేవుడు చెప్పాడు, ఇలానే చేయాలి, ఎవరికి అభ్యంతరం లేదు. కాకపోతే మతం నిర్దేశించింది కాబట్టి ధరించడం అన్నది రెండు వేరు. ఇది మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే వ్యక్తిగతంగా నీ శరీరం అవశిష్టాలను దాన్ని ప్రదర్శించలేకపోవడం అనేది ఎవరికి ఇష్టం ఉండకపోవచ్చు, వాళ్ళు ధరించవచ్చు. కానీ అలా కాకుండా ఎవరో నిర్బంధించారు కాబట్టి నేను వస్త్రాధారణ చేసుకుంటున్నాను అన్నది తప్పంటారు. ఈ రెండు వ్యత్యాసం కదా. నీకు తెలియదు నువ్వు ఎలా ఉండాలో, కనీసం నీ నిర్ణయాలు నువ్వు తీసుకోలేవా? దానికి 1400 సంవత్సరాల క్రితం ఎవరో నిర్ణయించాలా? ఇంకోటి ఇస్లాంలో ఇది ఎలా వచ్చిందో కూడా చెప్తాను. చెప్పండి. ఇది మొహమ్మద్ ప్రవక్త యొక్క సహచరుడైనటువంటి మిత్రుడైనటువంటి ఉమర్, ఖలీఫా ఉమర్, ఆయన ఇప్పుడు నేను చెప్తే వీళ్ళకి ద్వేషం వస్తుంది కానీ సహీ బుఖారీ 146 హదీస్ ఒకటి ఉంది. అందులో ప్రవక్త యొక్క భార్యలు ఆ కాలంలో బహిర్భూమికి వెళ్తున్నప్పుడు వీళ్ళు బూతు పరాచికలాడేవాళ్ళు కొంతమంది. అందులో ఉమర్ ఒకరోజు, ఓ సౌదా నిన్ను నేను గుర్తుపట్టేశాను, బహిర్భూమికి వెళ్తుంటే. ఇది ప్రవక్త సహచరులకు సరి అయినదేనా పద్ధతి? స్త్రీలు బహిర్భూమికి వెళ్తే ఈ కాలంలో ఉన్నటువంటి మన దగ్గర రౌడీ షీటర్స్ కూడా అలాంటి ప్రవర్తనలు చేయరు. మరి ప్రవక్త సహచరులు అని గొప్ప వ్యక్తిత్వాలని చెప్పుకోబడే వీళ్ళు ఓ సౌదానని నిన్ను గుర్తుపట్టేశాను అని చెప్పడం ఏంటండి? ఒక అశ్లీలమైనటువంటి సంకేతాలు ఇవ్వట్లేదా అది? అప్పుడు వాళ్ళను ఈ వస్త్రాధారణ చేపించాలి. అందుకే ఇది ఉమరే సజెషన్ చేసాడు మొహమ్మద్ ప్రవక్తకు భార్యలను. ఎందుకంటే మేము వ్యత్యాసం కనిపెట్టలేకపోతున్నాం, ప్రవక్త భార్యలు ఎవరు, వేరే వాళ్ళు ఎవరు అన్నది. కాబట్టి స్త్రీలకు ఇది అందులో కూడా కలర్స్ ఉన్నాయి కదా. కలర్స్ అనేది ఈ మధ్య కాలంలో వచ్చినది. ఆ కాలంలో అది ఒక
శరీరం వక్షోజాలతో కప్పుకోవాలి అని అన్నదే అందులో ఉంది ఖురాన్లో. వాళ్ళు బహిర్భూమికి వెళ్ళేటప్పుడు ఎవరు అని కనిపెట్టకుండా ఉండడానికి కనిపెట్టబడినటువంటి వస్త్రధారణ అది. అంతేనా? ఆ కాలంలో అది నిజం చెప్పలేదు, అందుకోసం వచ్చింది అది. అంతే తప్ప ఇంకేం లేదు, దాని తప్ప ఇంకేం లేదు అందులో. నైస్. ఎనీవే దారాసిక్ గారు చాలా విషయాలు చెప్పారు. కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అండ్ కొంతమందికి అయితే కనువిప్పు కలుగుద్దని మేము అనుకుంటున్నాం. బట్ మీరు చెప్పినటువంటి కొన్ని విషయాలు ఏదైతే ఉన్నాయి కాంట్రవర్సీకి దారి తీసేవి లాగా కూడా ఉన్నాయి. చూద్దాం, సారి మీతోటి ఒక మంచి ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తాను. తప్పకుండా సార్. ఇంకొకటి, నేను చెప్పినవి అన్ని గ్రంథాల ఆధారంగానే చెప్పాను. ఏది నేను నా వ్యక్తిగతంగా కల్పించి ఏమీ చెప్పలేదు. నేను చెప్పినటువంటి అన్ని గ్రంథాల్లో ఉన్న వచనాల ఆధారంగా, వాళ్ళ చారిత్రక పుస్తకాల ఆధారంగానే చెప్పాను. నా వ్యక్తిగత అభిప్రాయాలు అందులో లేనే లేవు. దాన్ని కూడా వాళ్ళు దాన్ని నా మీద శత్రుత్వం పెంచుకుంటే దానికి ఎవరు ఏమి చేయలేదు. సూపర్. ఓకే, థ్యాంక్ యూ. మీరు చాలా వరకు ప్రయత్నం అయితే చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.